వెంకన్న చౌదరి అంటే మీకు ఏంటో తెలుసా మేడం? ఆ క్యాస్ట్ అప్పుడు తెలిసా తెలియదు అప్పుడు చదువుకునేటప్పుడు? కమ్మ చౌదరి ఒకటని తెలియదండి నిజంగా. అంటే చాలామంది అది నమ్మలేదు, కానీ టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను. శిరీష నీ క్లాస్లో ఎవరో ఒకలంటే ఇష్టం కదా అన్నారు. నేనేం మాట్లాడలేదు. కొన్ని పేరు చెప్తా అంటే నేనేం చెప్పనన్నా, కనీసం పేపర్ మీద రాసి ఇచ్చన్నా వెళ్తావా, మాకైతే నీకు ఎవరో ఇష్టం అని అనిపిస్తుంది అని అంటే సంభవం ఆ రోజు రాసిచ్చి వెళ్ళిపోయాను అక్కడికి వచ్చి. నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా. ఇంట్రోవర్ట్ అయ్యి ఉంటే అంటే ఎలాగా అసలు మీ ఇద్దరికి పరిచయం ఎలా ఏర్పడింది అసలు? తను ఒక్కడే నాతో ధైర్యంగా వచ్చి మాట్లాడేవాడు. ఎలక్షన్లు అయినప్పుడు మళ్ళీ నాన్న గెలిచారు. సో తను వచ్చి నాకు విష్ చేశారు, మీ నాన్నగారు గెలిచారు కదా అని. అసలు అలా మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు నాతో కాలేజ్లో ఉండరు. సో ఆయన కొంచెం ఫేమస్ కాలేజీలో. నాకు నచ్చిన వ్యక్తిని చేసుకుంటే బాగుంటుంది కదా అని అమ్మకి చెప్పడం జరిగింది. ఆయనతో చెప్పారు అసలు ముందు మీరు? అమ్మేమో అలాగా ఇంట్లో తాతయ్య నాన్న ఒప్పుకోరు, అందులో వేరే క్యాస్ట్ అంటున్నావు కదా వదిలేసే అని అన్నారండి. మామూలుగా బయటలో ఉన్నట్టు రియాక్షన్స్, చదువు మానిపించేయడాలు, ఇంట్లో పెట్టేసేయడాలు స్మూత్గానే చెప్పారు. అనుకోకుండా ఒక ఫంక్షన్లోనే ఏదో అలా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. నేనే చెప్పాను. ఎన్ని రోజులు తీసుకున్నారు టైము? ఒక 1 వీక్ తీసుకున్నారు. నాకు ఆ టైంలో కోపం వచ్చింది. అరే ఒక అమ్మాయి చెప్తే అంటే తర్వాత తన ప్రాక్టికాలిటీ అర్థమైంది. జరిగిన తర్వాత ఎప్పటికీ ఎన్ని ఏళ్ళు పట్టింది మేడం మీ మ్యారేజ్ అవ్వడానికి? ఒక పక్క కూతురు ఇష్టాలని వద్దనలేరు, తండ్రికి ఏదన్నా చెడ్డ పేరు వస్తుందేమో, తాతయ్యకి ఏమైనా విమర్శిస్తారేమో భయం. ఒరే ఆడపిల్ల ఇష్టపడట్లేదు, దాన్ని ఇష్టం చేసేయండి అని తాతయ్య ఫస్ట్ ఒప్పుకున్నాక దెన్ నాన్న. తాతయ్య నాన్నగారు పెళ్లి తర్వాత మళ్ళీ నా మనవరాలు పెళ్ళని కారు డిక్కి నిండా శుభలేఖలు వేసుకొని సోంపేట నుంచి చెన్నై వరకు ఆయన ఒక్కలే వెళ్ళి వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ నా కొడుకు పెళ్లి తర్వాత నా మొదటి మనవరాలు పెళ్ళి అని అందరికీ కార్డ్స్ స్వయంగా ఇచ్చారు. నమస్తే, పొలిటికల్ మీడియాకి స్వాగతం. నా పేరు వినాయక్. ఉత్తరాంధ్రలోనే ఆ కుటుంబానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆ కుటుంబంలో దాదాపుగా 3 తరాల నుంచి రాజకీయాల్లో ఉన్న ఆ కుటుంబం అది. గౌతు లచ్చన్న గారి పేరు దాదాపుగా ఉత్తరాంధ్రనే కాదు 2 తెలుగు రాష్ట్రాలను కూడా తెలియని వారు ఉండరు. ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా అందరికీ పరిచితమే. దీంతోపాటు ఆయన రాజకీయాల్లో కూడా దాదాపుగా 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రులుగా రాణించిన సందర్భాలు. ఆ తరువాత ఆయన కుమారుడు గౌతు శివాజీ కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి 6 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఇప్పుడు మనతో పాటు గెస్ట్గా ఉన్నది గౌతి శివాజీ గారి అమ్మాయి, ప్రస్తుతం పలాస తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గౌతి శిరీష. ఆమెతో మాట్లాడదాం. అసలు ఏ విధంగా రాజకీయాలకు ప్రవేశించారు, అదేవిధంగా తాతగారితో నాన్నగారితో ఉన్న అనుబంధం ఏంటో ఆమె మాటలు విందాం. నమస్తే మేడం. నమస్తే అండి వినాయక్ గారు. మేడం, ఎలాగా అసలు అంటే మీ విద్యాభ్యాసం కానీ మీ కుటుంబ విశేషాలు కానీ మొదట తెలపండి మేడం. అంటే చాలామందికి తెలుసు మీ తాతగారు గౌతు లచ్చన్న గారని, అదేవిధంగా తన నాన్నగారు గౌతు శివాజీ గారు, ఉత్తరాంధ్ర అందరికీ తెలుసు. కానీ మీ విద్యాభ్యాసం ఎలా సాగింది, ఎక్కడ సాగింది, కుటుంబ నేపథ్యం ఏంటి, మీ ఎంతమంది సిస్టర్స్ ఏంటి, అది చెప్పండి మేడం. ముందు తాతగారికి అంటే లచ్చన్న గారికి ఒక అబ్బాయి, 2 అమ్మాయిలండి. నాన్నగారితో పాటు మాకు 2 మేనత్తలు ఉన్నారు. పెద్ద మేనత్త బీసీ వెల్ఫేర్ ఆఫీసర్గా, మా మామయ్య గారు జాయింట్ కలెక్టర్గా కాకినాడ అది చేశారు. దే బోత్ ఆర్ గ్రూప్ 1 ఆఫీసర్స్. చిన్న మేనత్త హౌస్ వైఫ్, వాళ్ళ హస్బెండ్ హైదరాబాద్ RCF రాష్ట్రీయ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్లోని ఆఫీసర్గా చేసి రిటైర్ అయిపోయి నౌ హీజ్ నో మోర్. నాన్నగారు మీకు తెలుసు రాజకీయాల్లో వచ్చారు. నేను 6th చదువుతున్నప్పుడు అనుకుంటానండి, 6th చదువుతున్నాము, నాన్నగారు ఎన్టీ రామారావు గారు దీంతో ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఈ సోషల్ మీడియా లాంటి ఏం లేదు కాబట్టి నాన్న ఏదో ఎమ్మెల్యే అయ్యారు అంతే, అంతకు మించి నథింగ్ వి డోంట్ నో. నేను మా చెల్లి అండి, మా ఇద్దరికి 2 years డిఫరెన్స్. సిస్టర్ US లో సెటిల్ అయింది, శాండియాగో కాలిఫోర్నియా స్టేట్లో ఉంటుంది. నాన్నగారు ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పటి వరకు మా విద్యాభ్యాసం సోంపేట లోకల్ స్కూల్లోనే జరిగింది, ప్రైమరీ స్కూల్లో. గవర్నమెంట్ స్కూల్ అండి, తెలుగు మీడియం. నేను 6th అంటే జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నప్పుడు నాన్నగారు ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత అమ్మ నాన్న కాస్త బిజీగా ఉండడం, మా చదువులు పాడవుతాయని తాతయ్య నానమ్మ మమ్మల్ని వైజాగ్ తీసుకురావడం జరిగింది. కృపా మార్కెట్లో ఒక చిన్న హౌస్ ఉండేది,
ఆ హౌస్లోని అంటే అక్కడ అంతకుముందు శివాజీ పవర్ ప్రెస్ అని నాన్నగారిది ఒకటి ఉండేది. ఆ 2 బెడ్రూమ్ హౌస్లోని తాతయ్య నానమ్మ మేము 7th క్లాస్ నుంచి ఇటు వైజాగ్లోనే స్టడీస్ నా MBA అయినంత వరకు. ఎంత 7th క్లాస్ నుంచి 10th వరకు ఎక్కడ చదివారు మేడం? 7th, 8th, 9th, 10th జ్ఞానాపురంలోని సేక్రెడ్ హార్ట్ గర్ల్స్ హై స్కూల్ ఉందండి. గర్ల్స్ హై స్కూల్ చదివారు. గర్ల్స్ హై స్కూల్ చదివాము. ఆ తర్వాత సెయింట్ జోసెఫ్ కాలేజ్ MPCతో కంప్లీట్ చేశాను. అది కో ఎడ్యుకేషన్ మేడం, లేదంటే అది కూడా గర్ల్స్ హై స్కూల్? కాలేజ్ సెయింట్ జోసెఫ్ ఉమెన్ కాలేజ్. తర్వాత ఫస్ట్ టైం నేను కో ఎడ్యుకేషన్ ఫేస్ చేసింది గీతం అండి. అక్కడ ఏం చదివారు మేడం? BBM. ఫస్ట్ టైం కో ఎడ్యుకేషన్ ప్లస్ ఇంగ్లీష్ మీడియం. గీతం ఇంటర్ వరకు తెలుగు మీడియమే. ఇంటర్ వరకు తెలుగు మీడియమే. గీతం అంటే మీకు తెలుసు అన్ని రాష్ట్రాల నుంచి ఉంటారు. కాస్త మీడియం లాంగ్వేజ్ ప్రాబ్లం ఫేస్ చేశా. ఆ టైంలో భయపడిపోయాను. నేను చదవలేను ఆ కాలేజ్లోని, ఎక్కడైనా తెలుగు మీడియం BA తీసుకొని BVK కాలేజ్లో జాయిన్ అవుతాను అని. బట్ ఆ టైంలోని మదర్ షీఈ్ ఫ్రమ్ రాయలసీమ, మా అమ్మగారు రైల్వే కోడూరు తిరుపతి పక్కన. భయపడితే ఎప్పుడు భయపడుతూనే ఉంటారు. ఈ 1 year నువ్వు కష్టపడ్డావంటే నువ్వు ఇంగ్లీష్లోని గెట్ ఆన్ అయిపోతావని. సో ఆమె ప్రెషర్తో గీతంలో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాక మీరు అన్నట్టు రొటీన్ అయింది. తర్వాత MBA చేయగలిగారా మేడం? అంటే సాధారణంగా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం అయ్యేటప్పటికే భయం వస్తుంది. మీరు ఆ భయంతో BVK కాలేజ్కి వెళ్ళిపోదాం, డిగ్రీ కంప్లీట్ చేసుకుందాం, ముందు అసలు డిగ్రీ కూడా కాకుండా ఉంటే అదొక అవమానం అనే ఫీలింగ్ తోటి మారిపోదాం అనుకున్నారు ఇంగ్లీష్ అంటే భయంతో. అలా ఫేస్ చేయగలిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి మేడం? ఎలా ఫేస్ చేశారు అసలు దాన్ని? మీరు అన్నట్టు ముందు కో ఎడ్యుకేషన్ అన్న భయమే ఎక్కువ ఉండిందండి. తర్వాత ఫ్రెండ్స్ మీరు అన్నట్టు అందరూ క్లాస్మేట్స్ అందరూ కూడా, అందులో నాలాగే 2-3 తెలుగు మీడియం నుంచి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. బాయ్స్లో ఉన్నారు, గర్ల్స్లో ఉన్నారు. ఆ ఫ్రెండ్లీ క్లైమేట్, ముఖ్యంగా గీతం కాలేజ్లోని పర్ఫెక్ట్ అక్కడున్న మా లెక్చరర్స్ కానీ వాళ్ళు కానీ మా ఇబ్బందులు కనుక్కొని, సో సబ్జెక్ట్ తెలిస్తే లాంగ్వేజ్ అనేది పెద్ద ప్రాబ్లం కాలేదు. 1 yearలోని దాన్ని అధిగమించగలిగాను. ఎలా మేడం? అంటే ఇప్పుడు MBA చేయాలని ఎందుకు అనుకున్నారు? అంటే మీరు ఏదైనా గోల్ పెట్టుకున్నారా మేడం? అప్పుడు లేదండి, యాక్చువల్గా MA సైకాలజీ అని అనుకున్నాను చేద్దామని. బట్ ఆ రోజుల్లోని MBAకు ఉన్న వాల్యూ నాన్నగారు ఎప్పుడు మాకు చదువుల్లోని వాళ్ళు సజెస్ట్ చేయలే, మా ఇష్టానికే వదిలేశారు. కానీ MA సైకాలజీ కన్నా కెరియర్ ఓరియంటెడ్గా అయితే MBA బాగుంటుంది, ఒకసారి ఆలోచించు అని నాన్నగారు సజెషన్ చేయడం. సరే MBA అప్పుడు మాకు అది ఎంట్రన్స్ సెట్ ఉండేది, ఎంట్రన్స్లో రాసి సెలెక్ట్ అయ్యి MBA చదివాను. MBA తర్వాత మళ్ళీ లా ఎంతకాలం చేసినట్టున్నారు మేడం మీరు? MBAలోని ఈయన పరిచయం. MBA అయిన 1 yearకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ తర్వాత గ్రూప్ 1 సివిల్స్ రాశానండి. సివిల్స్ ప్రిలిమ్స్ కంప్లీట్ చేశాను. మెయిన్ సివిల్స్ టార్గెట్ అయినా పెట్టుకున్నారు మేడం? అంటే రాయాలని ఎలా అనిపించింది? అంటే ఎవరు జాబ్ చేయాలి, సో డీసెంట్గా ఉండే ఒక జాబ్ సివిల్స్. సో సివిల్స్ రాశాను. ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రిలిమ్స్ క్లియర్ అయింది. ఆ టైంలో పెళ్ళి అయింది. ఆ తర్వాత మెయిన్స్ క్లియర్ చేయలేకపోయాను. అండ్ ఐ కాన్సన్ట్రేటెడ్ ఆన్ గ్రూప్ 1. బాబు పుట్టాక గ్రూప్ 1 ఏమో మెయిన్స్, ప్రిలిమ్స్ మెయిన్స్ కంప్లీట్ అయింది. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్న టైంలోని బాబుకి ఒక పెద్ద మెడికల్ ఇష్యూ వచ్చింది. సో అట్ దట్ టైం డాక్టర్ సజెస్టెడ్ మీ కెరియర్ అయినా చూస్ చేసుకోండి, మీ బాబు లైఫ్ అన్నా చూస్ చేసుకోండి అన్నప్పుడు యాజ్ ఏ మదర్ ఐ షుడ్. ఏమైంది మేడం బాబు అసలు అప్పుడు? తనకి బై బర్త్ హియరింగ్ ప్రాబ్లం అండి. హీ డింట్ హ్యావ్ హియరింగ్ నర్వ్స్. సో ఆ ప్రాబ్లం వల్ల తను మాటలు లేట్ అయ్యాయి. సో తనకి థెరపీ అది ఇప్పించాల్సి వచ్చింది. సో దాని టైంలోనే ఒకటే చెప్పారు డాక్టర్, మదర్గా మీ అవసరం చాలా ఎక్కువ అక్కడ ఆ సమయంలో. యాక్చువల్గా అప్పుడు మనకి అంత అవేర్నెస్ లేదు. హైదరాబాద్ అపోలోలోని డాక్టర్ వినయ్ కుమార్ గారు కానీ, హీఈస్ ద కజిన్ ఆఫ్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు, హీఈస్ ద చీఫ్ ENT అవుతారు. అప్పుడు ఆయన్ని కన్సల్ట్ చేసాం, ఎందుకంటే అప్పుడు మనకి అంత అవేర్నెస్ లేదు ఇక్కడ. ఆయన యాక్చువల్గా ఆ కన్సల్టేషన్కు నేను వెళ్ళలా. నాన్నగారు, అమ్మగారు, అత్తయ్య గారు బాబుని తీసుకొని వెళ్ళారు. సో డాక్టర్ గారు అండ్ వేర్ ఇస్ ద మదర్ అన్నారు. షీఈస్ ప్రిపేరింగ్ ఫర్ ప్రిలిమ్స్ అంటే ఫోన్ చేయించారు అక్కడి నుంచి. ఆయన ఫోన్ మాట్లాడితే నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అన్నారు. చెప్పాను, నీ కొడుకు మాట్లాడడం కావాలా, నీ కెరియర్ కావాలా, నువ్వు చూస్ చేసుకో. అమ్మమ్మలు నానమ్మలు చేసే పని కాదు ఇది. యూ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్ ఫర్ యువర్ సన్. సో ఇమీడియట్లీ I left everything and I'm with my son. Now he's completed MBA from Michigan University. He's completely a normal person. I really feel అంటే ఇప్పుడు మనం అందరం ఎలా ఉన్నామో అలాగే నార్మల్ స్టేజ్కి వచ్చినట్టునే మేడం. He's normal. అంటే he will wear cochlear implant. అప్పుడు ఆ సందర్భంలో కాక్లియర్ ఇంప్లాంట్ అనేది కూడా చాలా మందికి తెలియదు. బాబు టైం అప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ లేదు, నార్మల్ హియరింగ్ ఎయిడ్స్ అలా ఉండేవి. ఎవ్రీథింగ్ వి గాట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్
తర్వాత కాక్లర్ ఇంప్లాంట్ వచ్చింది. రియల్లీ ఇట్స్ ఏ ఒక వరం అనే చెప్పుకోవాలి తనకి అది రావడం. దానికి ఆపరేషన్ చేయించాక థెరపీ ఇప్పించడం. నిజంగా హీజ్ నార్మల్. తను గీతంలోనే చదివాడు. నాకు లెక్చరర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తనకి లెక్చర్స్గా అక్కడ చేశారు. ఇట్స్ ఏ అంటే ఒక థ్రిల్లింగ్ మూమెంట్ నాకు. తన తాలూకా మేము గీతం రీయూనియన్కి వెళ్ళినప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళాలి. తను వచ్చాడు. నాకు చెప్పిన అకౌంట్ సార్స్ వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు. అప్పుడే నీకు కొడుకు కూడా మా స్టూడెంట్ అయిపోయాడా అని. గీతంలో చదివాడు. ఎంబీఏ మిషిగన్ యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళాడు. ఎంబీఏ చదివాక వీ టోల్డ్ దెమ్ చదువు వరకే, అగైన్ యూ హ్యావ్ టు బ్యాక్ టు ఇండియా అని. ఎప్పుడైనా కెరీర్ అంటే ఇలాగా నేను ఒక సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ రాసి ఒక పెద్ద ఆఫీసర్ అవుదాము, సమాజానికి సేవ చేయాలని, సివిల్స్ చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఆ సందర్భంలో వాటిని మిస్ అయ్యారనే ఫీలింగ్ ఎప్పుడైనా అనిపించిందా మేడం? అసలు ఎందుకు అంటే ఏదైనా ఇబ్బంది అనిపించింది అలాగా? ఎప్పుడు అనిపించలేదండి. ఎందుకంటే అది వదిలేసిన నెక్స్ట్ నుంచి ఐఎమ్ ఆన్ ద వర్క్ ఆఫ్ మై చిల్డ్రన్. సో వాళ్ళు ఒక నార్మల్ పర్సన్స్గా ఉన్నప్పుడు టుడే ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నార్మల్గా వదిలేసి ఉంటే దే వుడ్ నాట్ బీన్ ఇన్ దిస్ స్టేజ్. అవును. నా సాక్రిఫైస్ ఈరోజు దే ఆర్ ట్యూ బ్యూటిఫుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఉన్నారు. సో అనిపించలేదు. బట్ గాడ్ గేవ్ మీ ఇన్ ఏ డిఫరెంట్ వే. నేను ఆ రోజు ఏదో సర్వీస్ చేద్దాం అనుకున్నాను ఒక ఆఫీసర్ అయ్యి. ఆఫ్టర్ 40 years చంద్రబాబు నాయుడు గారు గేవ్ మీ దట్ ఆపర్చునిటీ టు వర్క్. మీరు ఫస్ట్ ఒక మాట చెప్పారు. 6th వరకు మీరు సోంపేటలోనే మీ నాన్నగారి దగ్గర చదువుకున్నారు. ఆయన రాజకీయాల్లో ఉండడం వల్ల మీరు తాతగారు గౌతు లచ్చన్ గారు అంటే చాలా పెద్ద పేరు. ఉత్తరాంధ్రలోనే కాదు 2 తెలుగు రాష్ట్రాలను కూడా పెద్ద పేరు. ఎందుకంటే మద్రాసు ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఒక కమిటీ వేస్తే ఆ కమిటీకి రాష్ట్రానికి సంబంధించిన విభజన ఏం కావాలి ఏపీకి అనే సందర్భంలో అందులో ఆయన కూడా నీలం సంజయ్ రెడ్డి గారు ఎవరు ఉన్నట్టున్నారు. అందులో ఈయన కూడా ఒక వన్ ఆఫ్ ది మెంబర్. పెద్ద మనుషుల ఒప్పందంలో ఈయన వన్ ఆఫ్ ది మెంబర్లో ఉంది. అంత పెద్ద వ్యక్తి మీ తాతగారు అవ్వడం ఎలాంటి అనుబంధం మేడం? మీరు ఇక్కడ 7th క్లాస్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉండేది మీ తాతగారితో అనుబంధం? అదిను అమ్మమ్మతోటిను. నాన్న అమ్మ కన్నా తాతయ్య నాన్నమ్మతో చనువు ఎక్కువ అండి. అంటే 7th నుంచి వాళ్ళతో ఉండడం కాదు, చిన్నప్పటి నుంచి. తాతయ్య గారికి పిల్లలంటే చాలా ఇష్టం. అందులో ఆడపిల్లల్ని చాలా అపురూపంగా చూసుకునేవాళ్ళు. మేము ముగ్గురు అంటే మా మేనత్తలు మా నాన్నగారికి కలిపి 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు. సో చిన్నప్పటి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళినా మా అందరికీ ఏదో ఒకటి తీసుకొచ్చేవారు. అంటే ఎగ్జాంపుల్ కరెక్ట్గా సైజులో ఉండే డ్రెస్సులు తీసుకురావడం కానీ, బట్టలు తీసుకురావడం కానీ, అబ్బాయిలు కానీ అమ్మాయిలకు కానీ. సో తాతయ్య అంటే ఒక సరదా. మీరు అన్నట్టు ఈరోజు సోషల్ మీడియా వల్ల ఈ పొలిటికల్ అవేర్నెస్ ఎక్కువయ్యి అందరికీ తెలుసు, కానీ మాకు ఆ రోజు ఆయన అంత ఇంపార్టెంట్ అని మాకు తెలియదు. తాతయ్యతోని టెంపుల్స్కి వెళ్తే, అంటే తిరుపతి వెళ్తే వెంటనే లోపలికి వెళ్ళిపోవచ్చు. ఏ టెంపుల్కి వెళ్ళినా ముందు తాతయ్యని లోపలికి తీసుకువెళ్తారు. అలాగే తాతయ్య బర్త్డేలు వస్తే గవర్నర్స్ సీఎంలు వచ్చేవారు. అంతే తప్పితే ఈరోజు ఈవెన్ మాకన్నా స్కూల్ పిల్లలకు ఉండే ఈ అవేర్నెస్ అనేది అసలు లేదు. తాతయ్య సంథింగ్ రిలేటెడ్ ఎ బిగ్ పర్సన్. ఆయన గురించి బోల్డ్ మంది రోజు ఇంటికి వస్తుంటారు, వెళ్తుంటారు. మీకు ఏమైనా గుర్తున్నాయి మేడం తాతగారితో బాగా అనుబంధం? అంటే మర్చిపోలేని అనుబంధాలు ఉంటాయి కదా తాతగారితో కానీ అమ్మమ్మతో కానీ. తాతగారితో మర్చిపోలేని అనుబంధాలు ఉంటాయి చెప్పండి మేడం, 1-2. 7th క్లాస్ నుంచి ఆయనతో ఉన్నామండి. తాతగారు సినిమాలు బాగా చూసేవారు. ఒక్కరోజు ఫస్ట్ షో సెకండ్ షో కూడా వెళ్ళేవాళ్ళం ఆయనతోని. అలాగే హోటల్స్కి తీసుకెళ్లేవారు. ముఖ్యంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా కార్ ప్రయాణం. అంటే మేము వైజాగ్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు కానీ, గోవా కానీ, ముంబై కానీ తాతగారు ఆయన పర్సనల్ డ్రైవర్, నానమ్మ, నేను, చెల్లి. ఇక్కడ నుంచి మేము కార్లోనే వెళ్ళేవాళ్ళం. ఆయన మెమొరీ ఏంటంటే, ఇప్పుడంటే మీకు గూగుల్ మ్యాప్స్, సెల్ ఫోన్స్ అన్నీ. ఏదైనా ఒక ప్లేస్కి వెళ్తున్నప్పుడు కార్డు రాసి పెట్టేవారు. ముంబై మహానగరంలో మేము 8th క్లాస్ చదువుతున్నప్పుడు తీసుకెళ్లారండి ఆయన. ఇక్కడ ఒక స్ట్రీట్ ఉండాలి, ఆ స్ట్రీట్లో నాకు తెలిసిన ఒక ఆయన ఉండాలి. అసలు ముంబై మహానగరం అప్పట్లో ఎలా ఉండేది తెలుసు. కాకపోతే ఆయనను చూసి అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఏంటి సార్ అంటే, పలానా నేను ఒక ఇల్లు గురించి వెతుకుతున్నాను, అక్కడ స్ట్రీట్ ఉండాలంటే వాళ్ళు ఐడెంటిఫై చేశారు. మేబీ హీ సమ్ బిగ్ పర్సన్, ఎల్డర్ పర్సన్ ఫ్రమ్ ఆంధ్ర అని చూపించగలిగారు. అంటే ఈరోజు కనీసం వైజాగ్లో గాజువాకి వెళ్తే మనం వితౌట్ గూగుల్ మ్యాప్స్ ఏది మనం చేయలేం లొకేషన్ షేరింగ్. కానీ ఆయనకి చాలా మెమరీ పవర్ ఉండేది. పలానా ఊర్లో నా సహచరుడు పలానా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉండేవారు. ఆయన చదువుకుంది 10th కూడా చదవలేదండి, 8th ఎంతో చదువుకుంటున్నారు. కానీ ఆయనకి ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు. హిందీ దగ్గర కొంచెం ఇబ్బంది పడేవారు. మాకు ఎంత ఆశ్చర్యం వేసేదంటే, మాకు సెకండ్ లాంగ్వేజ్ హిందీ.
ఆయన ఎప్పుడు షేమ్ ఫీల్ అయ్యేవారు కాదు. ఒక ఏదైనా హిందీలోనే ఆయనకు ఒక రిప్రజెంటేషన్ వస్తే నన్ను గాని చెల్లెని గాని కూర్చోబెట్టి ఒకసారి చదివి నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పండి అని. మేము చెప్పగలిగేవాళ్ళం. మాకేమనిపించేది అంత పెద్ద ఆయన మా దగ్గర మామూలుగా చాలామంది మన పిల్లల దగ్గర అడగడానికి సిగ్గుపడతారు. ఆయనకి రానిది అడగడానికి ఆయన ఏ రోజు సిగ్గుపడేవారు కాదు. ప్రతిరోజు డైరీ రాసేవారు. ఆయన రైటింగ్ మా నాన్నమ్మ గారికి మాత్రమే అర్థమయ్యేది. కలిపి తెలుగు రాత రాసేవారు. 2 అప్పట్లో అవునులేండి. అంటే స్వాతంత్ర ముందు అనుకున్నప్పుడు ఆ రైటింగ్ కలిపి రైటింగ్ అది చాలా మందికి ఆయన అర్థం అవ్వడం రైటింగ్ కష్టం. మాకు లెటర్స్ మేము హాస్టల్‌లో అలా ఉన్నప్పుడు లెటర్స్ వస్తే మా నాన్నమ్మ చేతే చదివించుకునేవాళ్ళం. మాకు అర్థమయ్యేది కాదు. 2 ఆయనకి కంటి చూపు మందగించాక కూడా రోజు టాప్ టు బాటమ్ పేపర్ భూతద్దం పెట్టి చదివేవారండి. ఆ పవర్ కూడా పోయినప్పుడు ఆయన అసిస్టెంట్‌ని పక్కన కూర్చోబెట్టుకొని పేపర్‌లో వచ్చే ప్రతి వార్త చదవాలి. అందులో ఇంపార్టెంట్ అనేది డైరీలో అతని చేత రాపిచ్చేవారు. దానివల్ల ఎవరికి ఉపయోగం అని అనుకోలేదు. ప్రతీదీ ఆయన పద్ధతిని ఆయన మార్చేవారు కాదు. అంటే అప్ టు డేట్‌గా ఉండేవారు. 2 ఆడపిల్లలంటే మార్నింగ్ 5 గంటలకి లేచి స్నానం చేసి పూజ రూము సర్దాలి. మాకు చిన్నప్పుడు కొంచెం బద్ధకంగా అనిపిచ్చేది. తాతయ్య ఇంట్లో ఉంటే తొందరగా లేపేస్తారు అనుకునేవాళ్ళం. గానీ అదొక రూల్. మీరు అలా లేచి లేచేవారా మేడం? ఉదయం 5 గంటలకు లేచేవారా? నేను రోజుకొకళ్ళ డ్యూటీ ఉండేది. ఆడపిల్లలన్నారు లెగాలి. అది మా అత్తలకి, మా మేనత్తలకి అదే, మాకు అదే. ఆడపిల్లన్నారు మార్నింగ్ లెగాలి, స్నానం చేసి పూజ గది సర్ది మీ పనులు మీరు చేసుకోండి. సో, ఆయనకి నడిచే ఆయన 98 ఇయర్స్‌లో చనిపోయారండి. ఆల్మోస్ట్ ఆల్ 95 వరకు ఆయన నడిచారు. ఇదే పాండ్రంగపురంలోనే ఉండేవాళ్ళం. ఆయన కర్ర పట్టుకొని బీచ్‌కెళ్ళి నడుచుకొని వచ్చేవారు. ఎక్కడ పద్ధతి ఆయన కంప్లీట్ ఆరోగ్యం ఉన్నంత వరకు మార్చలేదు. ఆయన 39వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారండి. స్వతంత్రం వచ్చిందాకా నేను పెళ్లి చేసుకోను అన్నారు. ఆయనకి మా నాన్నమ్మ గారికి 13 ఇయర్స్ డిఫరెన్స్. ఫ్రీడమ్ 47లో మనకి స్వతంత్రం వచ్చింది. అప్పుడు ఎవరో లచ్చన్న ఇంక పెళ్లి చేసుకుంటావా స్వతంత్రం వచ్చిందంటే 38 సంవత్సరాలప్పుడు నాకెవరు పిల్లనిస్తారు అన్నారు. స్వతంత్ర పోరాటంలోని ఆయనతో పనిచేసిన ఒక వ్యక్తి మా నాన్నమ్మ గారికి మేనమామ. మా మేనకోడలు ఉంది యశోద. మరి నీకు ఇబ్బంది అంటే నన్ను చేసుకుంటాదేమో అడగండి, మరి ఇంత డిఫరెన్స్ ఉంది అని అంటే మా నాన్నమ్మ ఇష్టపడ్డారు. ఆయనకి ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 మా నాన్నగారు పుట్టారు. సో, ఆయన స్వతంత్రం వచ్చిందాకా పెళ్లి చేసుకోలేదు. అది అంటే దేనికోసం మేడం? అంటే నాకు భార్య, పిల్లలని వస్తే నాకు ఈ ఫైటింగ్, ఈ పోరాటాల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతది. ఒక విధంగా ఇప్పుడు మనమైనా చూడండి, కుటుంబం లేనప్పుడు ఒక వ్యక్తి పోరాడేదానికి, కుటుంబం ఉంచుకొని కనీసం నెలకొకసారైనా మన ఇంటికెళ్ళాలి గదా! నా భార్యని నేను పోషించాలి గదా! పిల్లల్ని చూడాలి కదా! అలాంటి మినిమమ్ రెస్పాన్సిబిలిటీ, అది తప్పు కాదు. అలా ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. ఈరోజు నేను స్వతంత్ర పోరాటంలో ఉన్నాను. వాటికి ఆలోచించే టైం లేదు. ఏదైనా ఏ పోరాటాల్లో పాల్గొన్నారు? ఏమైనా గుర్తున్నాయా మేడం? అంటే మీకు తెలిసినవే గానీ లేకపోతే మీ ఆయన నాన్నగారు స్టోరీ చెప్పినవి గానీ? చదవడం నేను చెప్పాను కదండీ! ఈరోజంటే అవేర్‌నెస్. మా ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే ముందు వాళ్ళని మేము దాన్నేమంటారు యూజ్ చేసుకుందాం, వాళ్ళని పబ్లిక్ చేసని ఈరోజు మొదలైంది గానీ, ఆ రోజు ఏ రోజు కూడా లచ్చన్న గారు ఏంటనేది మాకు ఇంటర్ చదివి, డిగ్రీ చదివినప్పుడు కూడా తాతయ్య స్వతంత్ర సమరయోధులని మాకు తెలీదు. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ ఆ రోజు ఎవరికీ ఉండేది గాదు. ఆయనకి సర్దార్ బిరుదు ఎందుకుందో కూడా తెలీదు. తాతయ్య పేరేంటంటే సర్దార్ గౌతు లచ్చన్న. అంటే దేర్ ఈస్ దేశంలో నో నెసెసిటీ ఫర్ అస్. అంటే మాకే కాదు, ఆ ఏజ్‌లో ఉన్న ఎవరికి కూడా తెలుసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈరోజు ఇంట్లో చిన్న విషయం ఉన్నా, చిన్నదున్నా కూడా దాన్ని పబ్లిసిటీ చేసి దాని ద్వారా లాభాలు పొందాలి. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా ఉంది కాబట్టి. సోషల్ మీడియా లేని రోజుల్లోని మీరు చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తారు? నిజంగా ఒక్కటేనండి. ఆ రోజు వాళ్ళు ప్రజానాయకులు. ఈరోజు అందరం రాజకీయ నాయకులు. ఆ స్మాల్ డిఫరెన్స్ ఆయన ఎప్పుడు మాకు చెప్పేవారు. రాజకీయ నాయకుడికి, ప్రజానాయకుడికి చాలా తేడా ఉంది. రాజకీయ నాయకుడికి అధికారం మాత్రమే పదవి కావాలి. ప్రజానాయకుడికి ఓపిక, శక్తి ఉండి ప్రజల గురించి పోరాడాలనే కాన్సెప్ట్ ఉంటే చాలు ప్రజానాయకులు. ఈరోజు కూడా లచ్చన్న గారు ఏం పెద్ద పదవులు చేయలేదు. 2 సార్లు మంత్రి పదవులు చేశారు. అది కూడా 9 సంవత్సరం టైంలోని ముఖ్యమంత్రితో పోరాడి తన అణగారిన వర్గాలకి అని అనుకున్నది జరగట్లేదని రాజీనామా ఇచ్చి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికే ఇష్టపడేవారు. సో, అలాగా ఆయన ఏ పెద్ద పదవులు చేయలేదు. కానీ ఈరోజు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో లచ్చన్న గారి విగ్రహాన్ని ఎక్కడో దగ్గర ప్రతి 3 నెలలకి, 6 నెలలకి పెట్టి ఆయనకి వాళ్ళు గౌరవం ఇస్తుంటే దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ పొలిటికల్ లీడర్ అండ్ ఎ పీపుల్స్ లీడర్. మీకు ఊహకు వచ్చే సమయానికి ఆయన చేసిన సంఘటనలు గానీ ఏమైనా గుర్తున్నాయా మేడం? మీ కళ్ళెదురుగుండా జరిగిన సంఘటనలు ఏమైనా గుర్తున్నాయా? అంటే చాలా ఎవరైనా చిన్నప్పుడండి, మేబీ 3వ క్లాస్, 4వ క్లాస్ లైట్‌గా గుర్తుంటది. హైదరాబాద్‌లో మాకు చింతల బస్సులో ఇల్లు ఉండేది. ఆయన ఇప్పుడు మా 5 కాస్ట్‌లు అంటే గీత కార్మికులు, కల్లు గీత తీసే కార్మికుల్లో 5 కులాలు ఉంటారండి. ఏరియా బట్టి వాళ్ళకి పేర్లుంటాయి. శ్రీకాకుళంలో శ్రీసైన అంటారు.
విజయనగరం వైజాగ్లో యాత అంటారు, ఈస్ట్ వెస్ట్లోని సెట్టి బలిజ అంటారు, గుంటూరు నెల్లూరు విజయవాడ సైడ్లోనేమో గౌడ అంటారు, ఇటు రాయలసీమలోని ఈడిగా అంటారు. ఈ 5 కులాలకు కూడా కుల వృత్తి గీత కార్మికుదే, కళ్ళు గీతే. ఈ 5గురిని జీవో నెంబర్ 17లో తీసుకురావడానికి ఆయన నిరాహార దీక్ష చేశారు. అప్పుడు మాకెందుకు గుర్తంటే తాతయ్య గడ్డం పెంచేసి ఇంట్లో కూడా లేరు, వేరే ఏరియాలో ఎక్కడో ఉంటే రోజు సాయంత్రం మాత్రం ఆయన మనవల్ని మనవరాల్ని చూడాల్సిందే. పిల్లలతో ఆయనకు అంత అటాచ్మెంట్ ఉండేది, నా పిల్లలతో కూడా ఉంది ఆయనకి. అప్పుడు మీరు వెళ్ళేవారు? రోజు సాయంత్రం ఒకసారి వెళ్ళి తాతయ్యని చూసి ఆయన ఏంటి ఇలా అయిపోతున్నారు, గడ్డం ఏంటి ఇలా పెంచేస్తుంది, ఏమీ తెలియదు, అందరిని ఒకసారి చేసి ఏంటి స్కూల్కి వెళ్ళారా, భోజనం చేశారా, ఇవాళ నాన్నమ్మ ఏం కూర వండింది, అలా మాట్లాడేసి పంపించేసేవారు. చాలా లీలగా గుర్తుంది. నిరాహార దీక్ష మేడం, నిరాహార దీక్ష. తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు హైదరాబాద్ చింతల బస్తీకి వచ్చారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు అంటే సినిమా స్టార్ కదండి, ఇప్పుడంటే అందరికీ కామన్, కానీ ఆ రోజు సినిమా స్టార్ చూడాలంటే మెడ్రాస్ వెళ్ళాలి ఎక్కడో. అందులో ఎన్టీ రామారావు గారు ఇంటికి వస్తున్నారు ఇవాళ అని చెప్తే అందరం సాయంత్రం 4 గంటలకు గబగబా 3, 4, 5 క్లాసులు చదువుతుంటాము, గబగబా రెడీ అయిపోయి ఎన్టీ రామారావు గారు వస్తున్నారంట, ఎన్టీ రామారావు గారు వస్తున్నారంట. అదొకటి లీలగా గుర్తుందండి. అంటే వచ్చినప్పుడు ఏమో గుర్తున్నాయి మేడం, ఆయన ఇంటికి రావడం అలాంటివి ఏమో గుర్తు? ఇంటికి వచ్చారు, తాతయ్యతో రూమ్ లో మాట్లాడారు, మాకు ఎన్టీ రామారావు గారిని చూసాము అంతే. పదండి మీరు పదండి తాతయ్య మాట్లాడారు. ఫోటోలు ఏమైనా తీయించుకోవడానికి మీరు వచ్చారు, మీరు పలకరించారా ఎన్టీ రామారావు గారిని? అస్సలు లేదు. కుటుంబం కలిసే అవకాశం దక్కిందా లేదా? ఆయన్ని చూసాము, నాన్న తాతయ్య మా ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉన్నారు, అంతకు మించి చెప్పాను కదా లీలగా గుర్తుంది. ఎన్టీ రామారావు గారు వచ్చిన స్కూల్కి వెళ్ళి చెప్పుకున్నారు అవన్నీ, తర్వాత 3, 4 క్లాసులు, అది బాగా గుర్తుంది, లీలగా గుర్తుంది, ఆ ఇల్లు ఆ వాతావరణం అది. ఇంకోటి మేడం, ఇప్పుడు మీ తాతగారేమో స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయంలో దాదాపు ఒక 5 సార్లు ఎమ్మెల్యేగా, లేదంటే ప్రతిపక్ష నాయకుడిగా, లేదా మంత్రిగా ఇలా చేసింది. నాన్నగారేమో 6 సార్లు ఎమ్మెల్యే, వరుసగా మధ్యలో ఒకసారి పోయినట్టుంది, కానీ దాదాపుగా 6 సార్లు. ఇద్దరు రాజకీయ నాయకులు నిత్యం ప్రజలతో ఉండేవారు. తాతగారు మాతో పాటు లేరు, నాన్నగారు దగ్గర లేరు. ఏంటి ఇలాగా వీళ్ళు ఎక్కువ ఎప్పుడు చూసినా పొద్దున్న దగ్గర నుంచి రాత్రి వరకు బయటే ఉంటున్నారు, ఏంటి ఇలా అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి మేడం? నాన్నగారు కానీ తాతగారు కానీ మాకు అందుబాటులో లేరని బాధపడిన సందర్భాలు ఉన్నాయా? ఊహ తెలిసేటప్పటికే నాన్నగారు ఎమ్మెల్యే అవ్వడం, అంటే ఎప్పుడు ఇంట్లో నాన్న తాతయ్య కలిసి ఉన్న ఇంటికి జనాలు వచ్చి వెళ్ళడం అనేది మాకు ఊహ తెలిసేటప్పటికే ఉంది. తాతయ్య గురించి జనాలు వస్తారు, సో అది మాకేం వింతగా అనిపించలేదు, ఎందుకంటే వేరే క్లైమేట్లో పుట్టి అక్కడ దాకా వెళ్తే మీకు అలా అనిపించేది. సో ఉదయం లేచిన నుంచి ఇంటికే వస్తారు, ఎంతమంది భోజనాలకు వస్తారు తెలియదు, ఇంట్లో అన్నిత్యం భోజనాలు అవుతూ ఉంటాయి. సో అదేం డిఫరెన్స్ అనిపించలేదు, అలవాటు అయిపోయింది. నాన్నగారు ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే మమ్మల్ని తీసుకొని ఇక్కడికి వచ్చేసారు. సెలవుల్లో నాన్న వచ్చేవారు, లేకపోతే మేము అటు వెళ్ళేవాళ్ళం. సో జనాలు అన్నది మాకు ఇంట్లోని, మీరు అన్నట్టు నాన్నగారిని అందరూ అన్నయ్య అని పిలుస్తారు. మేము చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు రాజకీయ నాయకులని కానీ, మావయ్య అని కానీ, అంకిల్ అని కానీ, పెదనాన్న చిన్నాన్న అలాంటి పేర్లతోనే. సో పబ్లిక్ అన్నది ఏ రోజు మాకు ఇబ్బంది కాల. అంటే అందుబాటులో నాన్నగారితో మాట్లాడాలన్నా కానీ, తాతగారితో మాట్లాడని, ఏదైనా ఎమర్జెన్సీగా మాట్లాడాలనుకున్నా, లేకపోతే బయటకు తీసుకెళ్ళి ఎవరో అందుబాటులో ఇద్దరు లేకపోవడం ఇప్పుడు అనిపించలేదు? లేదు, అంటే అందుబాటులో అంటే మీరు అన్నట్టు స్కూల్ టైంలో రోజు అవసరం ఉండదు, బట్ నాన్న కానీ తాతయ్య కానీ ఏ ఫ్యామిలీ ఫంక్షన్స్ మిస్ అవ్వలే. మాకు పెళ్ళి అయినంత వరకు కూడా మా నాన్నగారు నాది చెల్లిది బర్త్డేలు మిస్ అవ్వలేదండి. మా ఇద్దరివి మే 15 మే 16 పక్క రోజులే మా ఇద్దరు బర్త్డేస్. చెల్లిది మే 15 నాకు 16. ఎక్కడున్నా మా దగ్గర ఉండేవారు ఆయన, లేదా మమ్మల్ని అయినా వాళ్ళ దగ్గర పిలిపించుకునేవారు. సో ఎటువంటి ఫంక్షన్స్ అంటే మా ఫంక్షన్స్ కానీ, మా పుట్టినరోజులు కానీ, మాకు స్కూల్లో జాయిన్ చేసినప్పుడు కానీ, ఈరోజు అంటే కదా సోషల్ మీడియాలో ఉండాలి అని చెప్పి ఇళ్ళని అందరినీ వదిలేసి వెళ్తున్నారు, కానీ ఆ రోజు వాళ్ళు ప్రజా జీవితంతో పాటు ఈవెన్ కుటుంబ జీవితాన్ని కూడా ఎన్ని ఫంక్షన్లు మా నాన్నగారు కానీ బ్యాలెన్స్ చేశారు. మీ పుట్టినరోజు నాడు తాతగారు కానీ నాన్నగారు కానీ చిన్నప్పటి నుంచి ప్రతి పుట్టినరోజు ఉన్నాయి, మర్చిపోలేని గిఫ్ట్లు ఏమైనా ఉన్నాయి మేడం మీకు ఇచ్చినవి? అంటే ఇప్పటికీ కూడా ఉంచుకుని, లేకపోతే ఇప్పటికి కూడా దాన్ని మర్చిపోలేని మెమొరీగా ఏమైనా ఉన్నాయి మేడం? గిఫ్ట్ కల్చర్ ఎప్పుడూ లేదండి. అయితే చాలామంది బర్త్డేలు అంటే మీరు అన్నట్టు ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అయ్యేవారు, కానీ ఏ రోజు తాతయ్య నానమ్మ అమ్మ నాన్న మా బర్త్డేలు మిస్ చేయాల. మేలో వచ్చేది కాబట్టి మా మేనత్తలు కూడా సెలవులకి పుట్టింటికి వచ్చేవారు. సో అందరితో సరదాగా ఉండేది. గుర్తున్న మెమొరీ ఏమైనా ఉందా మేడం? అంటే ఆ బర్త్డే నేను ఇప్పటికి వచ్చి ఎప్పుడూ మర్చిపోలేను,
అనేంతగా ఏదైనా గుర్తున్న ఇది ఉందా మేడం? అంటే అందరూ కలిసి ఉండడం కావచ్చు, లేకపోతే అందరూ కలిసి సినిమాకి వెళ్ళడం కావచ్చు, అందరూ కలిసి ఎంజాయ్ చేయడం కావచ్చు, అందరూ కలిసి వెకేషన్స్‌కి వెళ్ళడం కావచ్చు, అలాంటివి ఏదైనా ఉన్నాయా? బర్త్‌డే అంటే ఒక మెమరీ అండి. ముందు రోజు అంటే సిస్టర్ బర్త్‌డే రోజు వెజిటేరియన్ అన్నీ ఇంట్లోనే ఒకవేళ పులిహోర, పెరుగన్నం అట్లా అయితే నా బర్త్‌డే రోజు నాన్ వెజిటేరియన్ లేదా వైస్ వర్సా. సో 2 రోజులు ఇద్దరు మేనత్తలు, వాళ్ళ కుటుంబాలు, అమ్మా, నాన్న, ఊర్లో చుట్టాలు అంటే రోజు తాతయ్య గురించి, నాన్న గురించి వచ్చే వాళ్ళందరూ "ఏమ్మా ఈ 2 రోజులు వీళ్ళిద్దరి బర్త్‌డేలు కదా ఏంటి?" అలా తప్పితే మీరన్నట్టు సెలబ్రేషన్స్ ఉండేవి కావు. వెకేషన్స్‌కి తాతగారితో పాటు ఇప్పుడు మొన్న ముంబై వెళ్ళాము చిన్నప్పుడు మూడో తరగతిలో ఉన్నప్పుడు నాకు గుర్తున్నారు. అలాంటి సందర్భాలు ఇంకేమైనా ఉన్నాయా మేడం? ఇంకా వెకేషన్స్‌కి వెళ్ళినవి ఎక్కడైనా? తాతగారికి ఒక మినీ బస్ ఉండేదండి. మినీ బస్సులో ప్రతి సంవత్సరం ఆయన టూర్స్ తీసుకెళ్లేవారు. నాట్ ఓన్లీ మమ్మల్నే కాదు. ఇద్దరు మేనత్తలు, వాళ్ళ పిల్లలు, అమ్మ, నాన్న, ఆయన పర్సనల్ డ్రైవర్ బలరాం అని ఈయన చనిపోయిన చాలా రోజులు చనిపోయారు. మా నాన్నగారికి 4 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ డ్రైవర్ మా తాతగారి దగ్గరికొచ్చారు. మా తాతగారికి డ్రైవింగ్, కమ్ బాడీగార్డ్, కమ్ కుక్, కమ్ సర్వెంట్, కమ్ అసిస్టెంట్ ఎవ్రీథింగ్ ఆయనే. చాలా బలమైన మనిషి. తెలంగాణ ఆయనది. చనిపోయారు. మేము వెళ్ళాము ఆయన చనిపోయినప్పుడు కూడా. లచ్చన్న గారి మనవరాళ్ళం 6 వెళ్ళాము ఆయన దీనికి. ఆ బస్సు ఆయనతోని ఆ మినీ బస్‌లోని వెనకాల 2 సీట్లు కలిపేసి పరుపులు వేసేసి అందరూ అంతే మా చిన్న మేనత్త గారు వాళ్ళ పాప 1 ఇయర్ అట్లా అందరు పిల్లల్ని వేసుకొని ఇప్పుడంటే వాటర్ బాటిల్స్ అవి పెద్ద పెద్ద క్యాన్స్‌లోని నీళ్ళు వేసుకొని ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళామన్నా, హైదరాబాద్ వెళ్ళాలన్నా, తిరుపతి వెళ్ళాలన్నా, షిరిడీ వెళ్ళాలన్నా ఆ మినీ బస్సులోనే. ఇలా అన్నీ గుర్తున్నాయి మేడం మీకు ఇవన్నీను? గుర్తున్నాయండి. అంటే ఏదైనా అందులో ఒక ఇన్సిడెంట్ చెప్పండి మేడం. అంటే ఇప్పుడు దూరం వెళ్ళాలంటే చాలామంది భయపడతారు. ఎంతమంది వెళ్ళేవారు మేడం? ఒక 20, 30 మంది కలిసి వెళ్ళేవారా? ఆహ్, ఉంటారండి. ఒక 18, 20 మంది ఉంటారు. ఒకసారి శ్రీశైలం వెళ్ళామండి. చాలా చిన్నప్పుడు అంటే నాన్నగారు ఎమ్మెల్యే కూడా కాలేదు. అంటే కొన్ని గుర్తుండిపోతాయి గదా! శ్రీశైలం వెళ్ళినప్పుడు మా బస్సు పాడైపోయింది. తాతగారు మాతో లేరు. ఆయన వెనకాల ఏదో కార్‌లో వస్తామన్నారు. మమ్మల్ని ముందు వెళ్ళమన్నారు. బస్సు పాడైపోయింది. బస్సు పాడైనప్పుడు ఇప్పుడులాగా ఫోన్‌లు, మెసేజ్‌లు కూడా లేవు గదా! ఎక్కడ ఏ ప్లేస్ మేడం అది? గుర్తులేదండి. శ్రీశైలం అన్నది రోడ్డు మీద గుర్తుంది. ఎక్కడో? రోడ్డు మీదే. అయితే ఆ రోడ్డు మీద బండి దిగడానికి మాకు ఛాన్స్ లేదు. పులో, సింహమో ఏదో వచ్చి కూర్చుందండి నా ముందు. అడవిలో అంటే అడవిలో. మీకు శ్రీశైలం ఆ ఘాట్ రోడ్ అంటే రోడ్‌లో. మీరు చెప్పండి ఇప్పుడు ఘాట్ రోడ్‌లో. మోస్ట్ ప్రాబబ్లీ ఇది 45 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. మన చిన్నప్పుడు. లచ్చన్న గారికి మెసేజ్ పెట్టడానికి లేదు. సో, అంటే మాకు మీరేమో చుట్టుపక్కల బస్ లోపల ఉండిపోవాలి. అందరూ బస్సు లోపలే ఉన్నాము. తర్వాత మమ్మల్ని ఎళ్ళండి అని వెనకొచ్చిన లచ్చన్న గారు, ఆయన మంది మార్బులంతా రావడం. ఇక్కడ తాతయ్య గారు ఎంతసేపు మేడం ఆ టెన్షను? గుర్తులేదండి. ఎందుకంటే, అది తర్వాత మేము కథలుగా చెప్పుకునేవాళ్ళం. మేము సింహాన్ని జూసాము, మేము పులిని జూసామని. చాలా సేపు తాతయ్య గారికి గన్ లైసెన్స్ ఉంది. సో, చాలా సేపటికి తాతయ్య గారు వెనకాల అప్పుడు జీపులకి డోర్లు కూడా ఉండేవి కావు. అవును. అందులో రావడం, ఇంకా అప్పుడు అదైతే ఈవినింగ్ టైమ్ అంతవరకు మాకు గుర్తుంది. ఇంకా ఆ యానిమల్‌ని చూసి ఆయన గన్‌ని కాలిస్తే అది వెళ్ళిపోవడం. గాల్లో కాల్చడం. ఆ తర్వాత మమ్మల్ని వేరే దానికి షిఫ్ట్ చేసి ఆ బండి రిపేర్ చేసుకొని రావడం అదొక ఇన్సిడెంట్. ఇంకా అలాంటివి ఏమైనా ఉన్నాయి మేడం? ఇంకా లీలగా ఏమైనా గుర్తున్నవి? కొంచెం పెద్దయిన తర్వాత గాని, ఇంకా చిన్నప్పుడు గాని ఏవైనా? చాలామంది లచ్చన్న గారికి "అదేంటి లచ్చన్న గారు మీకు ఒక్కడే కొడుకు, ఆ కొడుక్కి ఇద్దరు కూతుర్లే వంశం ఎలాగా" అంటే, ఆ టైంలో అంటే అమ్మాయిలకి, అబ్బాయిలకి ఇప్పుడంటే తేడా చూడట్లేదు గానీ, ఆ టైంలో చూపిచ్చేవాళ్ళు కూడా. ఏముందండి ఆడపిల్లలైతే ఏంటి, మగపిల్లలైతే ఏంటండి ఇంటి పేరు నిల్చోపెట్టుకోవడానికి. లచ్చన్న గారి మనవరాలే గదా! శివాజీ గారి కూతురులే గదా! అది చాలదా అనేవారు. అంటే ఆ టైంలో కూడా ఆయన పెద్దగా చదువుకోలేదు గానీ, అమ్మాయికి, అబ్బాయికి డిఫరెన్స్ చూపిచ్చలేదు. మా పెద్ద మేనత్త గారిని ఉద్యోగం చేయించేదాకా ఒక మోటివేషన్ ఆయన జేశారు. సో, అంటే ఆయన దృష్టిలో ఇద్దరూ సమానమేనండి. ఆ జనరేషన్‌లో పుట్టిన. అలాగే ఎంత చదువుకుంటామంటే అంత చదువుకొనిచ్చారు. మాకు నచ్చిన చదువులే చదువుకునేలాగా చేశారు. చాలా కష్టం ఆ టైంలో నాకనిపిచ్చింది మిగతా వాళ్ళలో చూస్తే. మీ పెద్ద మేనత్త ఝాన్సీ కాకినాడ లక్ష్మి గారు. రావెల అంటే ఝాన్సీ లక్ష్మి మావయ్య గారు. గారు రావెల రామకృష్ణ గారు. ఆయన కాకినాడకి జాయింట్ కలెక్టర్‌గా చేశారు. రిటైర్ అయ్యే టైంకి వైజాగ్‌కి డీసీ డిప్యూటీ కమిషనర్‌గా చేశారు కమర్షియల్ ఐఏఎస్ ట్యాక్స్‌కి. వచ్చిందా మేడం? ఇంకా రాలేదా? ఐఏఎస్ రాలేదండి. ఈవెన్ తిరుమల, తిరుపతికి జేఈఓగా చేశారు. ఆయన. హ్మ్. ఎప్పుడు 80స్‌లోనా మేడం? 90స్‌లోనా? 90స్ నా పెళ్లి టైంకి ఆయన అక్కడ జేఈఓగానే ఉన్నారు. తిరుపతి వెళ్లారా మేడం అప్పుడు ఆయన జేయూగా ఉన్నప్పుడు ఎప్పుడైనా? మా బాబు పుట్టిన 1 ఇయర్ అప్పుడు నాన్నగారు కూడా టూరిజం మినిస్టర్‌గా ఉన్నారు. బీసీ అండ్ టూరిజం మినిస్టర్‌గా ఒక 9 మంత్స్ నాన్నగారు మినిస్టర్‌గా చేశారు. అప్పుడు మామయ్య అక్కడ జేయూగా ఉన్నారు. సో, అప్పుడు బాబు పుట్టెంటుకలు తీయడం తాతయ్య కూడా ఉన్నారు. ఆయనే తీపిచ్చారు దగ్గరుండి.
అప్పుడు వెళ్ళాం. అదొక ఒక మెమొరబుల్, ఎందుకంటే ఆయన జేఈఓ, ఈయన మంత్రి, తాతగారేమో స్వాతంత్ర అయితే సమరయోధుడు. అండి ఇప్పుడున్నంత అవేర్నెస్ లేదండి. మీరు గమనించండి. చిన్నప్పుడు నాన్నగారు ఎమ్మెల్యే నార్మల్‌గానే ఉన్నారు. ఇప్పుడు గదా కొంతమంది ఎమ్మెల్యేలంటే, మంత్రులంటే ఏదో పెద్ద హడావిడి చేస్తారు. ఆ రోజు జేఈఓలైనా అంత హడావిడి లేదు. మీరు గమనించండి. మేబీ మీరు కూడా ఆ జనరేషన్‌లో ఉండుంటారు. ఒక ముఖ్యమంత్రి వస్తున్నారంటే మేబీ ప్రోటోకాల్ అనేది అప్పుడు ఎలా ఉందో మాకు అస్సలు అవేర్నెస్ లేదు. గానీ ఇప్పుడున్నంత హైపు, పబ్లిసిటీ స్టంటు ఆ రోజు లేదు. ఎప్పుడైనా ముఖ్యమంత్రులు గాని, లేదంటే గవర్నర్లు గాని, లేదంటే గాని ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరన్నా మీ తాతగారిని చూడడానికి వచ్చిన సందర్భాలు మీకు గుర్తున్నాయా మేడం? ఉన్నాయండి. ఎవరొచ్చారు మేడం మీకేమైనా గుర్తున్నది బాగా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన బర్త్‌డేని బాగా చేసేవాళ్ళు. మర్రి చెన్నారెడ్డి గారు, రోషయ్య గారు, దేవీలాల్ గారు, రాజేష్ పైలట్ గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అంటే అవంతా మేము ఇంటరు, 10థ్ చదువుతున్నప్పుడు జరిగింది కాబట్టి ఫోటోస్ కూడా ఉన్నాయి. తాతయ్య గారి జీవిత చరిత్రలో అందులో ఉంటాయి అవి. సో, వాళ్ళ ఇంటికే వచ్చేవారు. ఇదే పాండురంగపురం ఇంటికొచ్చేవారు. వాళ్ళు వస్తున్నారు కదని ఆ ఊర్లోని ఎమ్మెల్యేలు ఏమన్నా వచ్చేవారేమో. 10th, ఇంటర్ సమయంలో గుర్తుండిపోయినవి ఏమైనా ఉన్నాయా మేడం? అంటే ఉందండి. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇప్పుడు దేవిలాల్ గారు అవ్వచ్చు. వచ్చారు. ఫోటో కూడా ఉంది. ఇదే ఇంట్లోని లచ్చన్ గారి దగ్గరికి దేవిలాల్ గారు, మర్రి చెన్నారెడ్డి గారు, అలాగే తాతయ్య గారి చెన్నారెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి మేడం? ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రిగా ఉండగానే వచ్చారు. తాతయ్య గారు ఎప్పుడూ యాంటీ కాంగ్రెస్. గానీ ఆయనకి స్నేహాలు మాత్రం అందరితో ఉండే. అంటే ఆ రోజు రాజకీయాలు అలాంటివి. ఓన్లీ సిద్ధాంతాల పరంగా, పార్టీల పరంగా వ్యతిరేకం తప్పితే, ఈ రోజు కదా మైక్ పట్టుకుంటే తిట్టు, తిట్టించుకో. ఈ 2 తప్పితే ఇంకేం చేస్తున్నామండి? ఎంత హుందాగా ఉండేవో ఆ రోజు రాజకీయాలు. ఈవెన్ నాన్నగారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కూడా మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం. అన్ని టూర్స్ వేసేవారు ఎమ్మెల్యేలకి. ఆల్ పార్టీస్ ఆర్ ఇన్ ద సేమ్ టూర్స్. పీయూసీ కమిటీ అని, ఎస్టిమేషన్ కమిటీ అని అందరం సరదాగానే వెళ్ళేవాళ్ళం. మైసూరారెడ్డి గారు అప్పుడు హోమ్ మినిస్టర్. అది మాకు బాగా గుర్తుంది. మేము 8th క్లాస్ చదువుతున్నాము. నాగాలాండ్ అవన్నీ తీసుకెళ్లారు. అప్పుడు ఎర్రన్నాయుడు గారు కూడా ఒక కమిటీ చైర్మన్. మీరు వాళ్ళ కూడా ఫ్యామిలీ వెళ్లారా? కూడా. మీరు ఫ్యామిలీతో పాటు నాకు ఫ్యామిలీగా? ఇప్పుడు మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని ఎత్తుకొని తీసుకున్న ఫోటో అక్కడే ఉంది. నాకు రాముకి 10 ఇయర్స్ డిఫరెన్స్. సో, చాలా సరదాగా ఉండేవి. అన్ని పార్టీ. మైసూరారెడ్డి గారు ఏ పార్టీ అండి ఆ రోజు? కాంగ్రెస్ పార్టీ. నాన్నగారు వాళ్ళు తెలుగుదేశం. వీళ్ళు అపోజిషన్‌లో ఉండేవారు. ఆయన హోం మంత్రి గారు. వాళ్ళ వైఫ్ పేరు కూడా నాకు గుర్తుంది. స్వరూప గారు. మైసూరారెడ్డి గారి వైఫ్ పేరు. 94లో మళ్ళీ రావడం జరిగింది. మధ్యలో ఒకసారి ఓడిపోవడం జరిగింది. 89 to 94 లేరు. 89లో ఓడిపోవడం జరిగింది. అయితే అప్పుడు నాన్నగారు గెలిచారు. తెలుగుదేశం ఓడిపోయింది. అయినా కూడా నార్మల్‌గానే ఉంది. అంటే అంత ఈరోజు ఈ పబ్లిసిటీ, మీడియా, సోషల్ మీడియా వల్ల ప్రతీదీ ఈవెన్ స్కూల్‌కెళ్ళే పిల్లలు కూడా ఎక్కడేం జరిగినా మమ్మల్ని అడుగుతుంటే ఆశ్చర్యంగా ఉంది. ఆ రోజు ఏమీ తెలిసేది కాదు మాకు. 89లో మళ్ళీ రెండోసారి మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేదురుమల్లి జనార్దన్ గారు, కోట్ల విజయభాస్కర్ గారు ఈరోజు స్కూల్‌కెళ్ళే పిల్లలకి కూడా అధికార పార్టీ ఏంటి, ప్రతిపక్ష పార్టీ ఏంటి తెలిసేది. ఆ 2 పదాలు కూడా మాకు తెలియలేదు ఆ రోజు. నాన్న ఎమ్మెల్యే అంతే. మామూలుగా మీ కుటుంబానికి టీడీపీతో ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది మేడం? అసలు మీ నాన్నగారు రాజకీయాల్లోకి రావాలి, టీడీపీలోనే అడుగుపెట్టాలని ఎలాగా అసలు? మీకు ఇందాక నా చిన్నప్పటిది ఒకటి చెప్పాను. ఎన్టీ రామారావు గారు హైదరాబాద్‌లో మా ఇంటికి వచ్చారు అని. అప్పుడు ఆయన లచ్చన్న గారు ఒక ఫేమస్ బీసీ లీడర్‌గా మీరు నాకు సలహాలు, సూచనలు కావాలి. అలాగే మీరు నా పార్టీలోకి వస్తే బావుంటుంది అని అడగడం. అంటే ఇవన్నీ తర్వాత నాన్న ఎలా ఎమ్మెల్యే అయ్యారన్నప్పుడు మేము తెలుసుకున్నవి. ఆ రోజు తెలిసింది కాదు. దానికి లచ్చన్న గారు ఇప్పుడు నేను యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రాలేను. నా కొడుకు ఉన్నాడు. తన్ని నేను మీరు మీ పార్టీలో తీసుకోండి అనడం. అలాగా నాన్నగారు వచ్చారు. అంతేగాని లచ్చన్న గారు ఏ రోజు ఆయన వారసుడిగా నాన్నగారు ఎలా అయితే నన్ను రాజకీయాల్లో తీసుకురావాలని ఎప్పుడూ అనుకోలేదో, అది ఒక యాదృచ్ఛికంగా జరిగింది నాన్నగారికి కూడా. ఆ తర్వాత ఎలా స్టార్ట్ అయింది మేడం? మీకు గుర్తుందా? అంటే 83లో ఆయన పార్టీ పెట్టడం, మీ నాన్నగారు వెళ్ళడం అలా ఏమైనా గుర్తున్నాయి ఏం మేడం? గుర్తులేదండి. అసలు అవేమి గుర్తులేవు. గుర్తులేదు. ఆ తర్వాత 86లోని ఆయన ఎమ్మెల్యే అవ్వడం ఎందుకు గుర్తుందంటే మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. తాతయ్య, నానమ్మ దగ్గరికి. 7th క్లాస్‌కి వచ్చే సమయానికి అంతే. ఖాళీ ఉండదు, చదువుకి ఇబ్బందులు అవుతుంది, నేను అందుబాటులో ఉండని ఉద్దేశం మీద మిమ్మల్ని ఇక్కడ పంపించారు. తీసుకొచ్చారు. ఒక 5 ఏళ్ల పాటు నేను మంత్రిగా ఉండాలి అనుకునే సందర్భాలు ఎవరికైనా ఉంటాయి. 1, 2 సార్లు అయితేనే ఇప్పుడు అందరూ మంత్రులు అవ్వాలనే కోరిక అందరికీ ఉంటుంది. అలాంటిది 6 సార్లు అయినప్పుడు సుదీర్ఘకాలం మంత్రిగా ఉండలేకపోయిన ఫీలింగ్ ఎప్పుడు మీ నాన్నగారు కలలేదు మేడం ఎప్పుడూ? అసలు అప్పుడు మంత్రులు అన్నది కూడా మాకు తెలిసేది కాదు. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని క్వెషన్స్ ఈరోజు మేము ఫేస్ చేస్తున్నాం. నాన్నగారు మంత్రి అయ్యారా లేదా అన్నది కూడా ఏ రోజు ఒక అసంతృప్తి కానీ తెలిసేది కాదు. చాలా ప్రశాంతంగా ఉండేది. మొదటిసారి బాధపడింది ఏంటంటే ఫస్ట్ టైం మొన్న 2014లో ఎమ్మెల్యే అయినప్పుడు ఆరోసారి జిల్లాలో సీనియర్ వైజ్గా ఆయన కళా వెంకట్రావు గారి సీనియర్స్, ఇంకొక సీనియర్ ప్రతిభా భారతి గారు కంటిన్యూస్గా 3rd టైం కూడా ఓడిపోయారు అప్పుడు.
సో ఎవరైనా ఏం ఆశిస్తారంటే సీనియారిటీ వైజ్ ప్లస్ సీనియారిటీ వైజ్ అంటే ఏజ్లోని ఈవెన్ పార్టీలో సీనియర్ వైజ్. సో 100% అప్పుడు నేను కూడా రాజకీయాల్లోకి తిరిగాను కాబట్టి ఈసారి నాన్నకి మంత్రి పదవి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు జిల్లాల్లోని ప్రతిభా భారతి గారికి, కళా వెంకట్రావు గారికి వచ్చేది, తమ్మినేని సీతారాం గారికి. తమ్మినేని సీతారాం గారు పార్టీ మారిపోయారు, ప్రతిభా భారతి గారు ఓడిపోయారు. ఇంకా గెలిచిన జిల్లాకు చెందిన సీనియర్స్లో కళా వెంకట్రావు గారు, శివాజీ గారే. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈసారి శివాజీ గారికి, కళా వెంకట్రావు గారికి మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. సంభవం వాళ్ళిద్దరికీ రాకుండా అచ్చెన్నాయుడు గారికి వచ్చింది. దాంతో నాన్నగారు బాధపడుతూ ఉంటారు కదా మేడం? అప్పుడు బాధపడలేదండి. అదే హాయంలోని సెకండ్ టైము ఎక్స్టెన్షన్లోని రాకపోవడం వల్ల కాస్త బాధపడ్డారు. ఎందుకంటే అప్పటికే ఆయన నెక్స్ట్ టైము నేను ప్రత్యక్ష రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నాను అని అన్నారు. నేను రాజకీయాల్లోకి రావడం కూడా యాదృచ్ఛికమై, నా తండ్రి కానీ మా తాతగారు కానీ అసలు మా ఇంట్లోంచి ఆడవాళ్ళు ఎప్పుడు బయటికి రాలేదు. రాజకీయాలు ఎవరైనా సరే మంచి పొజిషన్లో ఒక మంచి నిష్క్రమణ రాజకీయాల నుంచి అనుకుంటారు. సింపుల్ లాజిక్ అండి. మీరు ఉద్యోగంలో ఆయన ఏ జెండాతో అయితే రాజకీయ జీవితం మొదలుపెట్టారో అదే జెండాతో ఎక్కడ ఒక చిన్న మచ్చ మరకలు లేకుండా, కాంట్రవర్సీ లేకుండా అదే రాజకీయ జీవితంలో అదే జెండాతో ఆయన రిటైర్ అయ్యారు. అయితే ఒకే కంపెనీకి, ఒక ఇన్స్టిట్యూట్కి మీరు ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి నిబద్ధతగా నిజాయితీగా పనిచేసినప్పుడు మీరు రిటైర్ అయ్యే లోపల ఒక చిన్న ప్రమోషన్ కోరుకోవడంలో తప్పులేదు కదా. వెన్ యు ఆర్ హ్యావింగ్ ఆల్ రైట్స్. సో అది ఆయన సిన్సియర్గానే బాధపడ్డారు. అందులోని ఇప్పుడు ఎవరి గురించో మేము లేదు, అసలు మాకు రాకపోయినా బాధపడలేదు, ఎవరైనా ఆలోచిస్తారు. నేను ఒక పని సిన్సియర్గా చేశాను అనుకున్నప్పుడు ఒక చిన్న కాంప్లిమెంట్. ఆయన తరపున కూడా కార్యకర్తలు చాలా మంది చాలా బాధపడ్డారు. చాలా మంది ఇంటికి బాధపడ్డాం, విమర్శించలేదు. ఆయన విమర్శలకు దూరం. కానీ చాలా మంది కార్యకర్తలు మంత్రి పదవి రావాలి, వచ్చి ఉంటే బాగుండేది అనుకున్న సందర్భాలు ఉన్నాయి కదా మేడం అక్కడ? ఉన్నాయండి. తర్వాత మీరు మామూలుగా అంటే మీరు రాజకీయాల్లో రాకపోయి ఉంటే మేడం మీరు ఏమయ్యేవారు మేడం? అసలు హౌస్ వైఫ్ అండి అంతే, లేదంటే ఒక అధికారిగా కానీ లేదా చూసే అవకాశం ఉండదు? ఇద్దరు పిల్లల్ని ఒక లెవెల్కి తీసుకొచ్చేసరికి ఉద్యోగానికి మళ్ళీ ట్రై చేసేది అయింది. మోస్ట్ ప్రాబ్లీగా మీరు అన్నట్టు హౌస్ వైఫ్ కాకపోయినా ఇల్లు చూసుకుంటూ ఇద్దరు MBA చేసాం. తన తాలూకా వివిధ రకాల బిజినెస్లోనే తనకి నేను హెల్ప్ చేసేదాన్ని. మీరు ఇందాక మాట్లాడుతూ లవ్ మ్యారేజ్ గురించి చెప్పారు, అంటే మీ హస్బెండ్ది మీది. ఎలా మేడం అసలు ఎలా కలిసారు అసలు మీ ఇద్దరు? క్లాస్మేట్ అండి కాలేజీలో, MBAలో. మీరు ఇప్పుడు కూడా మీరు చూస్తే ఇంట్రోవర్ట్, మీరు మొదటి నుంచి కూడా ఇంట్రోవర్ట్ అయ్యి ఉంటే అంటే ఎలాగా అసలు మీ ఇద్దరికి పరిచయం ఎలా ఏర్పడింది అసలు? ఇంట్రోవర్ట్తో పాటు నేను పెద్దగా ఎవరితో కలవనండి. నాతో మాట్లాడడానికి కూడా చాలామంది అంటే అమ్మాయి సీరియస్గా ఉంటుంది అని పెద్దగా ఎవరు నాతో మాట్లాడరు. అయితే ఎమ్మెల్యే గారి అమ్మాయినని తెలుసు, ఎందుకంటే నా 6th నుంచి మా పాప పుట్టినంత వరకు నాన్న కంటిన్యూస్ ఎమ్మెల్యే. అవును. సో మీరు అన్నట్టు కాలేజీలోని గీతంలో చదివినప్పుడు నేను ఎవరో తెలుసు, పెద్దగా ఎవరు నాతో మాట్లాడేవారు కాదు. ఇలాగే MBAలో కూడా తెలుసు. అయితే తను ఒక్కడే నాతో ధైర్యంగా వచ్చి మాట్లాడేవాడు. నేను MBAలో ఉంటున్నప్పుడు ఎలక్షన్స్ అయ్యాయి. గీతం కాదండి, చదువుతున్నప్పుడు ఐ థింక్ 94 డిసెంబర్లోని ఎలక్షన్స్ అయ్యాయండి. ఎలక్షన్లు అయినప్పుడు మళ్ళీ నాన్న గెలిచారు. సో తను వచ్చి నాకు విష్ చేశారు, నాన్నగారు గెలిచారు కదా అని. అసలు అలా మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు నాతో కాలేజ్లో ఉండరు. ఈయనెవరు ఏంటి నాకు ఈ విషయం చెప్తున్నాను అనుకోలేదు మేడం అప్పుడు ఆ సమయంలో. చెప్పాను కదా, కో ఎడ్యుకేషన్ కొత్త, చాలా రిజర్వ్డ్గా ఉండేవాళ్ళం. అవును, ఎవరు ఈయన అనుకోలేదు అప్పుడు. క్లాసులోని కొంచెం యాక్టివ్గా ఉంటాడు, తెలుస్తుంది కదా. ఎంత మేము ఎవరితో మాట్లాడకపోయినా క్లాస్లో ఎవరు ఎక్కువగా మాట్లాడతారు, ఎవరు గ్రూప్ డిస్కషన్స్లో వీటిలో పార్టిసిపేట్ చేస్తుంటారు. సో హీస్ అన్ యాక్టివ్ మెంబర్, నాన్ లోకల్, గుంటూరు నుంచి ఎక్కడి నుంచో వచ్చారు అని తెలుసు. ఎందుకంటే MBAలో మాకు ఎక్కువ కాంపిటీషన్స్ అయ్యేవి. మా కాలేజ్ నుంచి ఒక 5 బాయ్స్ గ్రూప్ ప్రతిదానికి ఇంటర్ కాలేజ్కి వెళ్ళేది. అందులో తిని కూడా వన్ ఆఫ్ ద బ్యాచ్ అనమాట. 5 మెంబర్స్ దేనికి మేడం? అంటే ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ అంటే గీతం వర్సెస్ సమత, అంటే ఎడ్యుకేషన్ పరంగానా లేకపోతే స్పోర్ట్స్ పరంగానా? ఎడ్యుకేషన్ అండి. మార్కెట్ మేకర్స్ అని అలాగా కాంపిటీషన్స్ అయ్యేవి చాలా ఏయులోని వీటిలో. సో మా కాలేజ్ తరపు నుంచి 5 అబ్బాయిలు రిప్రజెంట్. సో ఆయన కొంచెం ఫేమస్ కాలేజీలో కొంచెం అలా పరిచయం అయింది. పరిచయం అంటే తను వచ్చి ఇలా విష్ చేయడం, ఓకే ఎవరన్నా అనుకుంటాం కదా, నాతో ఎవరు మాట్లాడిన టైంలో అందరూ
రిజర్వ్డ్గా ఉంటాను అనుకున్న టైంలో తను మాట్లాడడం అని అట్లా పరిచయం అయింది. సో ఆ టైంలో నాకు ఇంట్లో ఇంకా ఎంబీఏ చదువుతున్నాం కదా, నాన్నగారు ఆర్థడాక్స్ అని కానీ ట్రెడిషనల్గానే ఉంటారు, చదువు పెళ్ళి అన్నది ఏ టైంలో అది అయిపోవాలి అని. సో ఇంట్లో సంబంధాలు చూస్తున్నప్పుడు నాకు అనిపించింది నాకు నచ్చిన వ్యక్తిని చేసుకుంటే బాగుంటుంది కదా అని అమ్మకి చెప్పడం జరిగింది. ఆయనతో చెప్పారు అసలు ముందు మీరు? అంటే మీరు మీ ఇంట్లో చెప్పగా ముందు మీరు నచ్చారు అని చెప్పేసి మీ లేదు. ఆయనతో అసలు మామూలుగా మాట్లాడుకునేవారు ఇద్దరు అంతే? మాట్లాడుకునే వాళ్ళు కూడా కాదు, విష్ చేస్తే విష్ చేశాను అంతేగాని తనతో ఎప్పుడు కాలేజ్లో మాట్లాడుకునే అది కూడా ఛాన్స్ తక్కువ. లేదు. ఆ, ఇంట్లోనే ముందు చెప్పాను, సంబంధాలు చూస్తున్నారు కదా బయట చూడొద్దు, నాకు మా క్లాస్మేట్లో ఒక అబ్బాయి వచ్చాడంటే అయితే అప్పుడు నాకు క్యాస్ట్ అర్థమైంది. కాదు మేడం, ఇప్పుడు అంటే ఆ సమయంలో మీరు అంటే ఇంటర్ క్యాస్ట్ ఒకటి, రెండోది ఇంకోటి ఏంటంటే మీరేం మాట్లాడింది లేదు. ఏం చూశారు మేడం ఆయనలో? ఏం లక్షణాలు మీకు నచ్చాయి అసలు? మాట్లాడిన దాంట్లోనే మీకు ఏదో ఒకటి మీకు నచ్చి ఉండాలి కదా, ఏం నచ్చింది అసలు ఆయన దృష్టిలో? ఏమోనండి, అంటే నాతో ఎవరు మాట్లాడడానికి భయపడే టైంలో అంత ధైర్యంగా నేను ఎమ్మెల్యే కూతురునని తెలిసి కూడా మాట్లాడారు కదా. సో అంటే మేబీ నేను నాకన్నా కొంచెం హైయెస్ట్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఇష్టపడ్డానేమో, అంటే నాకన్నా ధైర్యంగా ఉన్న వాళ్ళని. సో ఏదో ఒక తన క్వాలిటీస్ మీకు నచ్చి ఉండాలి కదా మేడం, అంటే ఏదో లీడర్షిప్ ఒక క్వాలిటీ అండి. కాలేజ్లో యాక్టివ్గా ఉంటాడు, ఎవరికి కష్టం వచ్చినా తను పార్టిసిపేట్ చేస్తాడు, ఏదన్నా స్టూడెంట్స్ తరపున లెక్చరర్స్తో మాట్లాడాలన్నా మాట్లాడతాడు, క్లాస్లో కూడా ఫస్ట్. మీకు ఇష్టం ఉన్నా కూడా ఆయన చెప్పలేదు మీరు అసలు? ఇంట్లో చెప్తే ఏమన్నారు మేడం మీ మదర్కి చెప్తే? అమ్మేమో అలాగా ఇంట్లో తాతయ్య నాన్న ఒప్పుకోరు, అందులో వేరే క్యాస్ట్ అంటున్నావు కదా, సో అలా తాతయ్య నాన్న ఒప్పుకోరు, వదిలేసే అని అన్నారండి. ఇంకా నేనేం చెప్పలేదు. తర్వాత నాన్నకు కూడా ఒకరోజు చెప్పాను, చెప్తే ఏ క్యాస్టు అన్నారు, చెప్పాను. అసలు మనం బీసీ, తాతయ్య ఫేమస్ బీసీ లీడరు, నువ్వు ఎలా చేసుకుందాం అనుకుంటున్నావు, వదిలేసే, అలాంటి ఐడియా పెట్టుకోవద్దు అన్నారు. కానీ మామూలుగా బయటలో ఉన్నట్టు రియాక్షన్స్, చదువు మానిపించేయడాలు, ఇంట్లో పెట్టేసేయడాలు, ఇంకా వేరే అది ఏమీ చేయలేదు. స్మూత్గానే చెప్పారు. స్మూత్గానే చెప్పారు. మరి మీరు తర్వాత నార్మల్గా కంటిన్యూ వెళ్ళేవారు? పంపించారు. అనుకోకుండా ఒక ఫంక్షన్లోనే ఏదో అలా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ఆయనకా? నేనే చెప్పాను. ఇంట్లో చెప్పిన తర్వాతే మీరు ఆయన దగ్గర ఎక్స్ప్రెస్ చేశారు? ఎక్స్ప్రెస్ చేయడం అంటే ఒక ఫంక్షన్కి దేనికి వెళ్ళామండి, కాలేజ్ గెట్ టుగెదర్లో. మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్, పర్సనల్ క్లాస్మేట్ ఎవరు, శిరీష నీ క్లాస్లో ఎవరో ఒకలంటే ఇష్టం కదా అన్నాడు. నేనేం మాట్లాడలేదు. అవును అన్నాను. పేరు చెప్తావంటే నేనేం చెప్పను అన్నా. కనీసం పేపర్ మీద రాసిచ్చన్నా వెళ్తావా, మాకైతే నీకు ఎవరో ఇష్టం అని అనిపిస్తుంది అని అంటే సంహో ఆ రోజు రాసిచ్చి వెళ్ళిపోయాను అక్కడి నుంచి. వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ మీకు కవర్ వచ్చిందా మేడం? మరి ఈయనకి తెలిసిందా అసలు? ఈయన దగ్గర నుంచి ఏమి రిప్లై కానీ రెస్పాన్స్ కానీ రాలేదా? 2 days తర్వాత కాల్ చేశారు, చేసి ఒకసారి మాట్లాడదామని చెప్పి, కుదరదు మన ఇద్దరికి, క్యాస్ట్లు వేరు, మీరు మీ మీ ఎకనామిక్ లెవెల్ వేరు, మాది వేరు, ఐఎమ్ ఫ్రమ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చాలా కష్టపడాలి పెళ్లి చేసుకోవడానికి, ఆయన తర్వాత సర్వే ఆయన అవ్వడానికి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆయన? ఈజ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మీరు ఎమ్మెల్యే ఫ్యామిలీ, మాదేమో వేరే క్యాస్ట్. వేరేది సరదాగా చెప్పావేమో కానీ చాలా కష్టపడాలి, క్యాస్ట్లు వేరు, ఓసీ బీసీ, మీ గ్రాండ్ ఫాదర్ పెద్ద ఫేమస్ బీసీ లీడరు, సొసైటీ కూడా ఇబ్బంది పడుతుంది, అందులో నేను మిడిల్ క్లాసు, మనం సరదాగా చెప్పావా ఏంటో అంటే నేను సీరియస్గానే చెప్పాను అన్నాను. సరే టైం తీసుకొని చెప్తాను అన్నారు. ఎన్ని రోజులు తీసుకున్నారు మేడం టైము? ఒక 1 week తీసుకున్నారు. నాకు ఆ టైంలో కోపం వచ్చింది, అరే ఒక అమ్మాయి చెప్తే అంటే తర్వాత తన ప్రాక్టికాలిటీ అర్థమైంది. అంటే తర్వాత మీకు అర్థమవుతుంది కానీ ఇమీడియట్గా చూసేవాడికి ఇదేంటి అమ్మాయి ఏంటి ఇష్టం అని చెప్తే, ఇదేంటి నాకు రివర్స్లో నువ్వంటే ఇష్టం లేదా ఉందా అనేది కూడా చెప్పకుండా టైం అడిగాడంటే ఎవరికైనా కొంచెం ఇదిగా ఉంటుంది. మీకు ఏమనిపించింది మేడం అప్పుడు? ఏమీ అనిపించలేదండి, ప్రాక్టికల్ అంటే మీరు కోపం అన్నట్టు రాలేదా? ఇన్స్టెంట్గా వస్తుంది, అంటే ఆ ఏజ్ అవును. ఇసే 20 years ఏజ్లో ఏంటిది ఇంత ఫోర్స్ కొడుతున్నారు అని అనిపిస్తుంది. లేకపోతే మన అనవసరంగా మనం ఇష్టం చెప్పేసి ఏమన్నా తప్పు చేసామా మనం ముందు చేసామా అడిగేసా? అని అనిపించింది. తర్వాత చెప్పి మరి అన్నీ ఆలోచించుకొని ముందుకు వెళ్దామంటే చాలా ఫైట్ చేయాలి, చాలా ఇది చేయాలి మనం అన్నారు. నాకు మా పేరెంట్స్ మీద నమ్మకం ఉంది. వారం రోజుల వరకు మీకు మళ్ళీ ఫోన్ రాలేదు, ఏమీ రాలేదు. ఏమనుకున్నారు మేడం ఈ వారం రోజుల్లో? ఇంకా అసలు నన్ను వదిలేసేయడం నాకు ఇష్టం లేదని అసలు ఏమనుకున్నారా? నేను అనవసరంగా ఫ్రెండ్స్ ముందు ఓపెన్ అయిపోయాను చెప్పానేమో అని అనిపించింది. తర్వాత మళ్ళీ ఎప్పుడు ఫోన్ వచ్చింది మేడం? 1 week తర్వాత ఫోన్ వచ్చాక, రేపు కాలేజ్కి వస్తున్నా 1 weekకి, ఆ రోజు మాకు ఏదో హాలిడేస్ అండి, ఎగ్జామ్స్ ముందు హాలిడేస్, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ముందు హాలిడేస్.
ఎగ్జామ్స్కి ఇది కదా, రేపు ప్రైవేట్ క్లాస్ ఉంది వస్తున్నావు కదా అంటే వస్తున్నానంటే, క్లాస్ అయ్యాక అక్కడ కూర్చొని చాలా కష్టపడాలి, నువ్వు డిటర్మినేషన్తో ఉంటే మనం ముందుకు వెళ్దాం, లేదంటే ఇప్పుడే ఆగిపోదాం, అంతకన్నా వద్దు అంటే, నీ కాన్ఫిడెన్స్ ఏంటి అని అడిగారు. నాకు మా పేరెంట్స్ మీద కాన్ఫిడెన్స్ అంటే తెలుసా అంటే, మీకు చెప్పకముందు ఒకసారి ఇంట్లో చెప్పాను, నో అనే వచ్చింది, బట్ ఐ నో ఐ కెన్ కన్విన్స్ దెమ్ అని. అంటే చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న కానీ తాతయ్య కానీ మమ్మల్ని పెంచిన విధానం, మా చదువులు కానీ మా ఇష్టాలు కానీ వాళ్ళు గౌరవించిన విధానంతో చేసుకుందాం అనుకున్నాను అన్నారు. దెన్ మీ ప్రొసీడెడ్ టుగెదర్. అప్పుడు కూడా ఇంకా మరి ఇప్పుడు ఇంట్లో ఒప్పుకోలేదు కదా, ఎప్పుడు ఒప్పుకున్నారు అంటే వాళ్ళు ఆయన వెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్పడం, అప్పటికి ఆయన ఇంకా చెప్పలేదు. వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఏం చెప్పారు మేడం మీకు తోటి? నేను కూడా మా ఇంట్లో చెప్పాలి, ఇంకా వాళ్ళు కూడా అంత ఈజీగా ఒప్పుకోకపోవచ్చు, ఎందుకంటే ఓన్లీ థింగ్ ఏంటంటే తను క్యాస్ట్ కన్నా యు ఆర్ ఫ్రమ్ ఏ బిగ్ ఫ్యామిలీ, అది ప్రాబ్లం అవుతుంది అని. అంటే రెండు కూడా, ఎందుకంటే ఇప్పుడున్నంతగా అప్పట్లో ఎక్కువగా చెప్పుకోవాలంటే ఇంటర్ క్యాస్ట్ అనేది ఒక సెన్సేషన్గా చెప్పుకోవాలి ఎవరైనా సరే. అందులోనూ ఎమ్మెల్యే కూతురుగా ఉన్న లచ్చన గారి మనవరాలు ఒక ఎత్తు, గౌతి శివాజీ గారు ఎమ్మెల్యేగా ఉండి ఉన్న వాళ్ళ అమ్మాయిని ఇలాగ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి ఇచ్చారంటే ఏమనుకుంటారో అనే సమాధానం ఒక భయం తల్లిదండ్రులు ఉంటుంది. ఆ సందర్భంలో మీరు ఎలా ఒప్పించారు మేడం? మీరు మీ వైపు నుంచి ఎలా ఒప్పించారు, ఆయన ఎలా ఒప్పించారు తల్లిదండ్రులు? నా వైపు నుంచి అంటే అండి, ఆ తర్వాత కూడా నాకు చదువు ఆపలేదు, కంటిన్యూ చేశాను. నేను ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో చెప్పాను. ఇది జరిగిన తర్వాత ఎప్పటికీ ఎన్ని ఏళ్ళు పట్టింది మేడం మీ మ్యారేజ్ అవ్వడానికి? తనకి చెప్పిన 2 yearsలో మా పెళ్ళి అయిందండి. 2 years పట్టింది మీకు? 2 years పాటు మీరు తల్లిదండ్రులు ఒప్పించడానికి 2 years పట్టింది మేడం? ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో చెప్పాను, సెకండ్ ఇయర్ అయ్యింది, సెకండ్ ఇయర్ అయిన 1 yearకి పెళ్ళయింది. అంటే ఈ 2 ఏళ్ళలో నాకు ఇంట్లో సంబంధాలు చూస్తూ ఉన్నారు. నేనేమో నాకు వద్దు, నేను చెప్పిన అతని మీద ఇంట్రెస్ట్ ఉంది అన్నాను. చాలా కన్విన్స్ చేయాలని ట్రై చేశారు, కష్టం అది. ఇప్పుడు మీరు మొండిగేసారు మొత్తానికి. నా మొండికనంటే లైఫ్ కాబట్టి మీరు మొండిగేసి ఉంటారు గ్యారంటీగా. అప్పుడు ఫాదర్తో చాలా క్లోజ్నెస్ ఎక్కువ. ఏమనుకున్నా అంటే నా లైఫ్, నేను ఏదైనా తనతో ఫ్రీగా చెప్పగలను, నేను చెప్పి కన్విన్స్ చేసుకోగలను అన్న నమ్మకం ఉంది. ఫ్రీడమ్ లేకుండా నేను చేసుకోలేను, మీరు ఆలోచించండి అని చాలా కన్విన్స్ చేశారు నాన్న. అంటే నాన్న భయం అంతా ఏంటంటే, తాతయ్య ఒక ఫేమస్ బీసీ లీడర్, ఒక బీసీ లీడరు మనవరాలు ఇలాగ ఓసీని చేసుకుంటే తాతయ్యకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని ఆ విషయంలో ఆయన, అంటే ఒక పక్క కూతురు ఇష్టాలని వద్దనలేరు, తండ్రికి ఏదన్నా చెడ్డ పేరు వస్తుందేమో, తాతయ్యకి ఏమైనా విమర్శిస్తారేమో భయం. కానీ సర్ప్రైజింగ్లీ తాతగారే ముందు ఒప్పుకున్నారు. ఎలా మేడం, ఎలా ఒప్పుకున్నారు? అంటే ముందు ఒప్పుకోలేదు కదా? ముందు ఒప్పుకోలేదు. ఎన్ని రోజులు, దాదాపుగా 2 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంబంధాలు చూసుకుంటారు ఈ లోపున? ఇంటి దాకా ఏం రాలేదండి. మిమ్మల్ని స్వయంగా ఎవరు చూడలేదు, నేను ఎవరికి చూడలేదు. కూర్చున్నాను, వస్తుంటే నో 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 అని చెప్పడం. ఇంకా తాతయ్య గారు ఫోటోలు చూపించేవారు మేడం వాళ్ళందరూ పెళ్లి కొడుకులు? అది కూడా ఎప్పుడు చూపించలేదు. జస్ట్ పలానా సంబంధం అంటే లేదు, నాకు ఇష్టం లేదని చెప్పేదాన్ని. మధ్యలో నేను MBA ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు నానమ్మ చనిపోయారు. తో తను కూడా చనిపోయే ముందు తనకి తెలుసు, నానమ్మకి తెలుసు. అడిగేది, ఎలా ఉంటాడు అబ్బాయి, పొడుగ్గా ఉంటాడు, అది అడిగేది. చనిపోయే ముందు నానమ్మకి నాకు చాలా అటాచ్మెంట్ ఎక్కువ. నన్ను ఇంక ఇబ్బంది పెట్టద్దు, దానికి నచ్చింది చెయ్యండి అని ఆమె చెప్పి చనిపోవడం జరిగింది. అక్కడికి 1 year తర్వాత కూడా ఇంకా తాతయ్యే, ఒరే ఆడపిల్ల ఇష్టపడట్లేదు, దాన్ని ఇష్టం చేసేయండి అని తాతయ్య ఫస్ట్ ఒప్పుకున్నాక దెన్ నాన్న. మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నారు, ఎలమంచల శివాజీ గారు. సో ఆయనది గుంటూరు, వీళ్ళ ఫ్యామిలీ ఆయనకి తెలుసు. సో నాన్నగారు ఆయనకి ఫోన్ చేయడం, ఏంటి అబ్బాయి సంగతి ఏంటి, ఇంకా పాప ఒప్పుకోవట్లేదంటే, శివాజీ వాళ్ళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ చాలా మంచి ఫ్యామిలీ. ఆ అబ్బాయి సెల్ఫ్ ఇది, వాళ్ళ నాన్నగారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, మదర్ హౌస్ వైఫ్, మంచి ఫ్యామిలీ. మీరు ఎకనామికల్ అన్నది అంటే అది ఎప్పుడూ లేదు కదా మనకన్నారు. ఇంకా అట్లా అప్రోచ్ అయ్యి పెళ్లి చేశారు. ఎక్కడ మేడం పెళ్ళి ఎక్కడ జరిగింది? ఇక్కడ కట్టమంచి రామలింగారెడ్డి AU హాల్ ఉంది కదండి. అయితే ఆ పెళ్ళిలో నాకు మెమరీ ఏంటంటే, తాతయ్య నాన్నగారు పెళ్ళి తర్వాత మళ్ళీ నా మనవరాలు పెళ్ళి అని ఆయనకి కంటెస్సా కారు ఉండేది. కారు డిక్కి నిండా శుభలేఖలు వేసుకొని సోంపేట నుంచి చెన్నై వరకు ఆయన ఒక్కలే వెళ్ళి వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ నా కొడుకు పెళ్లి తర్వాత నా మొదటి మనవరాలు పెళ్ళి అని అందరికీ కార్డ్స్ స్వయంగా ఇచ్చి వచ్చారు. అటువైపు ఎలా ఒప్పుకున్నారు మేడం? ఆయన ఒప్పించారా? అంటే మీకు మధ్య మధ్యలో మాట్లాడుకుని ఉంటారుగా, ఇంట్లో చెప్తున్న సందర్భంలో ఇంట్లో చెప్పాము అలాగా? అంటే వాళ్ళ పేరెంట్స్తో నేను ఎప్పుడు మాట్లాడలేదండి. తను ఇంట్లోని సెలవులకి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో చెప్పించాడంట ముందు.
ఇలాగా అవడమ్మ అంటే సాధారణంగా ఎమ్మెల్యే కూతురు అంటే ఎవరైనా భయపడతారు కదా. అయితే తాతగారికి కారంచేడుతో సంబంధం ఉంది. జాగర్లమూడి చంద్రమౌళి గారు మీకు చెప్పాను కదా, ఆయన తాలూకు స్నేహితులందరూ ఆ కులంలోనే ఉన్నారు. నాన్నగారు కూడా నా పెళ్ళన్నప్పుడు మా సోంపేట నియోజకవర్గంలో మీటింగ్ పెట్టారు. పెట్టి ఇలాగ పాప ఒక కులాంతర వివాహం చేసుకుందాం అనుకుంటుంది, పలానా కమ్మ కులం, ఏమంటారు మరి, ఆడపిల్ల ఒప్పుకోవట్లేదంటే అక్కడున్న మా పెద్దలు అంటే ఏదైనా ముందు నుంచి పబ్లిక్తో మా ఫ్యామిలీకి రిలేషన్స్ ఎలా ఉండేవో చెప్పేదాన్ని. నాన్నగారిని నడిపించిన పెద్దలు, తాతగారితో పనిచేసిన పెద్దలు, ఏముందిలే బాబు, లచ్చన్న గారికి ముందు నుంచి ఆ కులంతో స్నేహభావాలు ఎక్కువ, మనవరాలు కూడా ఆ కులంలోనే చూసుకుంది, తప్పేముంది అని చాలా అంగరంగ వైభవంగా చేశారు. వెంకన్న చౌదరి అంటే మీకు ఏంటో తెలుసా మేడం? ఆ క్యాస్ట్ అప్పుడు తెలిసా తెలియదు? అప్పుడు చదువుకునేటప్పుడు ఇంట్లోనే పేరు ఉంది కదా, ఇంటి పేరు మామూలుగా పేరులోనే వెంకన్న చౌదరి అని ఉంది. కమ్మ చౌదరి ఒకటని తెలియదండి నిజంగా. అంటే చాలా మంది అది నమ్మలేదు, కానీ టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. ఎప్పుడు తెలిసింది మీకు అలాగా? పెళ్ళైన తర్వాత తెలిసిందా? కాదు, పెళ్ళి అవుతున్నప్పుడే ఇతని గురించి ఇంట్లో చెప్పినప్పుడే తెలిసింది. అయితే అప్పటికి నేను ఇష్టపడ్డాను. ఇంకా ఇష్టపడ్డాక క్యాస్ట్ అయితే నిజంగా కమ్మ చౌదరి అని తెలియదు. కమ్మ చౌదరి ఒకటని తెలియదు. కమ్మ కులం గురించి ముందు గీతంలో చదువుతున్నప్పుడు ఆ క్యాస్ట్ డామినేషన్ కొంచెం ఉండేది. పిక్నిక్స్ అవి వేరేగా పెట్టేవారు. ఏంటి వీళ్ళ స్పెషాలిటీ అనుకునేదాన్ని, కానీ ఇంటికి వచ్చి నాన్నగారితో షేర్ చేసుకునేదాన్ని. వాళ్ళకి వేరే పిక్నిక్, మళ్ళీ అందరితో ఒక పిక్నిక్ అని చేసేవారు అని. అలాంటిది నాన్న కూడా నవ్వుతున్నారు. కొంత అప్పుడు మీకు ఆ కమ్మ అనేటప్పటికి కొంత నెగిటివ్ ఫీలింగ్ లేకపోతే కొంత ఏదో కాదు, సంథింగ్ స్పెషల్ వాళ్ళు ఏంటి వీళ్ళేంటి మనకి దూరంగా అనేది. బట్ తనని ఇష్టపడిన రోజు వరకు కూడా నాకు కమ్మ చౌదరి అంటే ఒకటే క్యాస్ట్ అని తెలియదు. వాళ్ళు కమ్మాస్ అంటే కాదు చౌదరీస్ కదా అన్నాను. కమ్మ చౌదరి ఒకటే కదా అన్నారు. మీ నాన్నగారు అండి తర్వాత మీరే ఆశ్చర్యపోయి ఉంటారుగా, ఏంటి ఇది రెండు ఒకటేనా అని. పెళ్ళి ఎలా జరిగింది మేడం? పెళ్ళి మీరు తాతగారు కారులో ఈ మూల నుంచి అమల వరకు వెళ్ళి అందరికీ శుభలేఖలు పంచారు. పెళ్ళిలో మీకు మర్చిపోలేని మూమెంట్స్ అంటే మీరు కోరుకున్న వ్యక్తిని మీరు ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవడం ఒక ఎత్తు. మా ఇంట్లో ఫస్ట్ లవ్ మ్యారేజ్ అండి, మొత్తం ఫ్యామిలీలోని. కానీ చాలా చక్కగా మొత్తం పొలిటీషియన్స్ అందరూ వచ్చారు. హరికృష్ణ గారు, నందమూరి హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు ఒక టెలిగ్రామ్ పంపించారు, చాలా రోజులు ఉన్నింది మా దగ్గర అది. ఏమని పంపించారు మేడం ఆయన? బ్లెస్సెస్ టు ద న్యూ కపుల్ అని. ఈవెన్ కారంచేడుకి చెందిన ఆయన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, ఎర్రన్నాయుడు అంకుల్, ఆయన అప్పుడు కేంద్ర మంత్రి ఫస్ట్ టైం అయ్యారు. మొత్తం జిల్లా ఎమ్మెల్యేలు కానీ దాదాపు అందరూ వచ్చారు. అందరి సమక్షంలోనూ పెళ్ళి చాలా సంతోషం అనిపించింది మేడం. అంటే ఒక మెమొరబుల్ కదా మీకు, ఎందుకంటే మీరు ఇష్టపడిన వ్యక్తి, కోరుకున్న వ్యక్తి, మీరు ఏదైతే లక్షణాలు అనుకున్నారో ఆ వ్యక్తి మీ ఇంట్లోకి, మీ జీవితంలోకి భాగస్వామిగా వచ్చినప్పుడు అది మెమొరబుల్ బాగాను. దానికి తోడు ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకోవడం ఒక ఎత్తు, అది మర్చిపోలేని ఘటన కదా మేడం మీకు. ఎందుకంటే పెళ్ళికి ఒప్పించినప్పుడు నాన్నగారు ఒప్పుకోకపోతే ఏం చేస్తాం అనేవారు. ఒప్పుకోకపోతే ఉంటా, అలాగే నేను ఇప్పుడు వెళ్ళిపోయేది బలవంతంగా వెళ్ళి చేసుకునేది ఏమి ఉండదు. మీరు ఇష్టపడితేనే చేసుకుంటా, లేకపోతే ఐ విల్ స్టే లైక్ దిస్. పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాను నేను మీరు స్పష్టంగా చెప్పేశారు. భయపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి మేడం? మీరు ఇలా చెప్తే పెళ్లి సంబంధాలు తీసుకొచ్చిన మీరు రిజెక్ట్ చేస్తున్నప్పుడు మీ నాన్నగారు కానీ మీ తాతగారు కానీ ఏంటి మా అమ్మాయి కానీ మా మనవరాలు ఏంటి ఇలాగా అని ఒక భయపడిన సందర్భాలు ఉన్నాయి? ఒకవేళ ఒప్పుకోకపోతే ఇలాగే ఉండిపోతుందేమో అనుకున్న ఒక సందర్భాలు కూడా ఉన్నాయి? లేదండి, ఎందుకంటే అసలు తనకి చెప్పకుండా ఇంట్లో చెప్పడానికి కారణమే నాకు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎక్కడ అమ్మా నాన్న ఒక్క దెబ్బ కూడా వేయలేదు. కన్విన్సింగ్గానే చేశాను. అంటే ఆ ఫ్యామిలీ మారల్ వాల్యూస్ పెంచారు. సో మా ఇష్టాలు ఏది కాదని లేదు. పైగా నాకు నా సెలక్షన్ మీద నమ్మకం, ఏది తప్పుగా సెలెక్ట్ చేసుకోను అన్న కాన్ఫిడెన్స్ బట్టి వాళ్ళు భయపడలేదు మా అమ్మాయి వెళ్ళిపోతుందేమోనని అని. నేను భయపడలేదు. భయం అనేది రాలా, కొంచెం లేట్ అవుతుందేమో కానీ కన్విన్స్ అవుతారు అనుకున్నాను. పెళ్ళి దాదాపు ఒక 20-25 సంవత్సరాలు అయింది మేడం. 30 years. 26, 27. ఎప్పుడు మేడం మ్యారేజ్ ఎప్పుడైంది? 97. 97. వచ్చే ఏడాదికి 30 ఏళ్ళు పూర్తవుతాయి. 30 ఏళ్ళ మీ వైవాహిక జీవితంలో ఎక్కడో ఒకటి చిన్న చిన్న గొడవలు వచ్చి ఉంటాయి కదా మేడం? ఎప్పుడైనా రోజు వస్తాయి కదా, రోజు ఏదో ఒకటి వస్తుంటాయి. ఎవరు సర్దుకుపోతారు? ఎవరు ముందు సర్దుకుపోతారు మీ ఇద్దరులో? 70% నేను, 30% తను. అంటే ఎలాగా? ముందు మీరు సారీ చెప్తారా, ఆయన చెప్తారా ముందు? సారీ చెప్పే ఉండదండి. సారీ దెబ్బలాడుకున్నామని మాట్లాడకపోవడం అట్లాంటివి ఉండదు. అది అక్కడ వదిలేసి వీళ్ళు మూవ్ ఆన్ అంతే. అంటే ఇప్పుడు చాలామంది, ఇప్పుడు ఎందుకు ఈ క్వశ్చన్ అడిగారంటే చాలామంది లైఫ్లో అంటే అరేంజ్డ్ మ్యారేజ్ అవ్వచ్చు, లేదంటే కనుక
లవ్ మ్యారేజెస్ అవ్వచ్చు, ఏదైనా సరే చిన్న చిన్న కారణాలకి పెళ్ళైన కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలకి విడిపోతున్న సందర్భాలు కేవలం ఇగో వల్ల మేడం. ఇగోలతోటే వైవాహిక జీవితాన్ని నాశనం చేసుకున్న సందర్భాలు చాలా కుటుంబాలు ఉన్నాయి. 30 ఏళ్ళు అందులోనూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఇలా రకరకాల ఈక్వేషన్స్ మీ లైఫ్లోకి వచ్చున్న సందర్భంలో ఎలాగ అధిగమించారంటే, ఏ అంశాలని మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఏం చేస్తే ఆ బ్యాలెన్స్ పేరెంట్స్ పెంపకం కూడా ఉంటుందండి. ఫస్ట్ గొడవలు రాకుండా ఎవరు ఉంటారండి? అవును. నేను అన్నాను కదా, రోజే వస్తాయి, ఎక్కడో దగ్గర రోజు ఉదయం సాయంత్రం వస్తాయి, కంటిన్యూస్గా వస్తాయి, పలానా డిస్టెన్స్లో వస్తాయి. నా లిమిట్స్ నాకు తెలుసు, నా ఫ్రీడమ్ నాకు తను ఇస్తారు. అయితే ఏదైనా గొడవలు వచ్చినప్పుడు తల్లిదండ్రుల తాలూకు ఇంటర్ఫీరెన్స్ ఒకటి ఉంటుంది. ఇటు అమ్మా నాన్న కానీ, అటు అత్తగారు మామగారు కానీ, ఏ రోజు సపోజ్ మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, పెళ్ళైన తర్వాత ఎవరైనా వేరేగా ఉందామంటారు. ఆటోమేటిక్గా అమ్మాయి అడిగేది మీ పేరెంట్స్ కాకుండా. తను నాకు పెళ్ళైన రోజు చెప్పారు, మా పేరెంట్స్ నా పెళ్ళి ఒప్పుకోవడం నాకు ఒక పెద్ద ఇది. సో నేనైతే వాళ్ళని నా దగ్గరే పెట్టుకుంటాను, వాళ్ళని ఎక్కడికి వదలను. అది నువ్వు అడ్జస్ట్ అవ్వాలి. మీరు అన్నట్టు అడ్జస్ట్ అయినా ఎక్కడో చిన్న చిన్న మీరు అన్నట్టు డిఫరెన్సెస్ వస్తాయి. అలాంటప్పుడు నేను వేరేగా ఉంటానని అన్నప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు, మా నాన్నగారు నాకు చెప్పిన మాట నాకు బాగా గుర్తు. వేరేగా ఉందామనుకుంటున్నాను వీసీని తీసుకొని అంటే, నువ్వు కానీ వేరేగా ఉంటే నీ ఇంటికి నేను అమ్మ రాం. మేము కూడా చుట్టం చూపుగా హోటల్లో దిగి నీ దగ్గరికి వచ్చి వెళ్ళిపోతాం. అత్తమామని నువ్వు బయట పెడితే నేను అమ్మ కూడా రాం. అంటే ఆ టైంలో మనం వాళ్ళు సపోర్ట్ చేసేస్తే నేను ఇబ్బంది పడితే ఒప్పుకునే వాళ్ళేమో, కానీ ఆ వాల్యూస్ వాళ్ళు ఇచ్చారు. ఈరోజు మాట మీకు బాగా ఆలోచనకి ఎక్కిందా మేడం? చాలామందికి చెప్తానండి. ఒకవేళ ఆ రోజు ఏదో దీంట్లోని వేరేగా వెళ్ళిపోవాలనుకున్నా, నా నాన్న ఇదే చెప్పారు. నేను ఫోన్ చేసి ఇలాగ అనుకుంటున్నాం నేను వీసీ వెళ్ళిపోదామని అంటే, వాళ్ళని కానీ నువ్వు వేరేగా వెళ్తే నేను కూడా వేరేగా ఎక్కడో వైజాగ్ వచ్చిన హోటల్లో దిగుతాను, కానీ నీ దగ్గర ఉండను. ఈరోజు ఇంట్లో అత్తయ్య మామయ్య అమ్మ నాన్న నేను అందరు కలిసి ఉంటున్నామంటే అది వాళ్ళైతే. ఎక్కడ మీరు అన్నట్టు ఏ ఫ్యామిలీ కూడా మేము పెళ్ళైన నుంచి గొడవలు ఆడుకోలేదంటే అది నమ్మలేం. ఎక్కడో దగ్గర మిస్టేక్స్ వస్తాయి ఈరోజు అని, కానీ వాటిని సర్దుకునే విధానం ఉంటుంది, ముఖ్యంగా పెద్దలు తీసుకునే విధానం. కానీ ఈరోజు మీరు అన్నారే చాలామంది విడిపోతున్నారని, కానీ ఖచ్చితంగా పేరెంట్స్ ఇది ఉందండి. నేను అంటాను ఈరోజు ఈ విషయంలో మీతో అడ్జస్ట్ అవ్వను అనుకుంటాను, వేరే పెళ్ళి ఎవరైనా చేసుకుంటారు, అతనితో కూడా ఇంకా ఎక్కడో దగ్గర అడ్జస్ట్ అవ్వాలి కదా. వితౌట్ అడ్జస్ట్మెంట్ లేనిది ఏ రిలేషన్ ఉండదు. నాట్ ఓన్లీ మ్యారేజ్లా, పేరెంట్స్ కానీ, పిల్లలతో పేరెంట్స్ కానీ, భార్యాభర్తలు కానీ, స్నేహితులు కానీ, ఎక్కడో దగ్గర మనం అవతల వాళ్ళ మీద ఇష్టం ఉంటే కాంప్రమైజ్ అవ్వాలి. నాకైతే దీనికి కారణం మై ఇన్లాస్ అండ్ మై పేరెంట్స్. రెండు వైపుల నుంచి కూడా, రెండు వైపులా. మర్చిపోలేని ఘటనలు ఏమైనా ఉన్నాయి మేడం? మీ హస్బెండ్ దగ్గర నుంచి మీకు సర్ప్రైజింగ్లు కానీ, లేదంటే కనుక అలాంటివి ఏమీ లేవా అసలు? వీసీ ముందే చెప్పాను కదండి, నేను ఐ లవ్ యూ అని చెప్తే కూడా 1 వీక్ టైం తీసుకున్నాడండి. ప్రాక్టికల్ చూడడానికి అంటే వ్యాలంటైన్స్ డే, రోజెస్ డేస్ అలాంటివి అంటే నీకు వ్యాలంటైన్ రోజే నీకు ఐ లవ్ యూ చెప్తే నీ మీద ప్రేమ ఉన్నట్ట లేకపోతే లేదా. పని ఉంటే బర్త్డే మ్యారేజ్ డే కూడా తను పట్టించుకోడు, వర్కాలిక్. అలాగని ఖాళీగా ఉంటే ఏ రోజైనా హీ విల్ టేక్. ఫస్ట్ ఎలా ఉంది మేడం? ఫస్ట్ 1 year మీకు ఎలా అనిపించింది? అంటే మీరు ఇష్టపడ్డారు, కానీ వ్యక్తి ఎలాంటి వ్యక్తితో పూర్తిగా మీకు మ్యారేజ్ అయితే కానీ తెలియని పరిస్థితి. అప్పటి వరకు మీరు దూరంగా చూసినా అక్కడి నుంచి దగ్గర నుంచి బాగా అబ్జర్వ్ చేయడం. ఫస్ట్ 1 year కానీ 2 years కానీ ఏదైనా అసంతృప్తి, ఎక్కడైనా చిన్న పెద్ద కోపం కానీ ఏదైనా వచ్చిన సంఘటనలు ఏమైనా ఉన్నాయి మేడం? గొడవ వచ్చి 2-3 రోజులు మాట్లాడుకున్న సందర్భాలు కానీ అలాంటివి ఉన్నాయా? ఉంటాయండి, 100% ఉంటాయి. అంటే మీరు మర్చిపోలేకుండా ఈ ఇన్సిడెంట్ నేను ఎప్పటికీ మర్చిపోను అలాంటిది, దానికి మళ్ళీ ఈ విధంగా రెమెడీ జరిగింది అనేది గుర్తుండిపోతుంది కదా ఏదో ఒకటి. వీసీ ఫ్యామిలీ లైఫ్ కన్నా ఫ్రెండ్స్, సోషల్కి ఎవరికైనా ఒక మాట ఇస్తే దాన్ని నిల్చోడానికి మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సపోజ్ ఒకరికి వాళ్ళు ఏదన్నా ఒక హెల్ప్ చేస్తాను అని అంటే, ఆ రోజు ఏదన్నా వర్క్ ఉంది లేకపోతే ఎక్కడికైనా మనం లంచ్కి డిన్నర్కి వెళ్దామన్నా నేను వాళ్ళకి మాట ఇచ్చానంటారు, ఆటోమేటిక్గా మనం హర్ట్ అవుతాం. అరే సందర్భాలు ఉన్నాయి మేడం అసలు? అంటే మీకు ఏదో గుర్తున్న సందర్భం ఏదో ఒకటి చెప్పండి. అంటే తను హార్ట్ అంటే తను మ్యారేజ్ ముందు నుంచి కూడా చూశాను కదండి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సొసైటీ, అప్పుడు ఏదో ఒకటి హెల్ప్ చేయడం, సొసైటీలోని వీటికి వెళ్ళడం చూస్తుంటాను. అయితే మనం ఏమనుకుంటామంటే పెళ్ళవగానే అన్నీ వదిలేసి నాతో వచ్చేయాలి, నేను చెప్పిందే చేయాలని. అది అంతా జస్ట్ ఇమాజినేషన్స్, రియల్ లైఫ్లో అలా ఉండవు. మరి ఎక్కడైనా ఉంటాయి. మీరు కూడా అనుకున్నాను. ఎందుకంటే అందరూ ఎవరైనా సరే సాధారణ నుంచి కూడా తను పేరెంట్స్తో ఉండడం కానీ
ఐఎమ్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్. ఇమీడియట్గా నేను అన్ని నీకు అదే నవ్ యు ఆర్ నాట్ డాటర్ ఆఫ్ శివాజీ గారు, యు ఆర్ వైఫ్ ఆఫ్ వెంకన్న చౌదరి. నాన్నతో ఫ్లైట్లో వెళ్ళాను, నాన్నతో అలా వెళ్ళాను అన్నది నాకు టైం కావాలి. డెఫినెట్గా వీ విల్ రీచ్ దట్ స్టేజ్, బట్ ఐ నీడ్ కష్టపడదాం కానీ సమ్ టైం. అయితే ఆ నమ్మకం ఉంది. మ్యారేజ్ అయిన కొత్తలో అంటే మీరు ఆయన ఈ విధంగా చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది మేడం? అంటే ఏంటి నాకు కొంచెం టైం కావాలి లేకపోతే ఇలా ఇలా అన్నప్పుడు ఎలా అనిపించింది మీకు అసలు? మీరు అన్నట్టు ముందు కొంచెం ఏంటి ఫోర్స్ కొడుతున్నారని అనిపించినా 18 ఇయర్స్కి 20 ఇయర్స్కి 20 ఇయర్స్ తను నాకన్నా 3 ఇయర్స్ పెద్ద. సో ప్రాక్టికాలిటీ ఉంది అనిపించింది. అంటే కాలేజ్ రోజుల్లో చదువుతున్నప్పటి నుంచి కూడా సేవ్ చేసుకోవడం, మనీ ఇన్వెస్ట్మెంట్, ఫీజులకి వీటికి కూడా పేరెంట్స్ మీద కాకుండా తను ఇక్కడ ఎంబీఏ చదువుతున్నప్పుడు కూడా చిన్న చిన్న జాబ్స్ చేసేవారు. తను ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఒక బ్యాచ్ ఉండింది మా కాలేజ్ నుంచి, ఒక 5 అబ్బాయిలు అని. వాళ్ళతో ఇక్కడ మార్కెట్ మేకర్స్ అని చిన్న చిన్న ఈవెంట్స్లోని వర్క్ చేస్తూ ట్యూషన్స్ చెప్తూ హీ యూస్ టు ఎర్న్ హిస్ పాకెట్ మనీ. సో ఇవన్నీ మీకు తెలుసు అప్పుడే? ఇవన్నీ తెలుసు. ఇప్పటికీ చూస్తే ఆయన్ను మీకు నచ్చే ప్రధానమైన అంశం ఏంటి మేడం? బాగా అంటే నేను ఇప్పుడు ఎప్పటికీ ఈయనలో ఈ గుణాన్ని నేను ఒక హై లెవెల్లో తీసుకుంటాను, మర్చిపోలేని గుణాలు ఇవి, ఎవరికైనా ఉండాలి ఇవి అనుకునేవి ఏమున్నాయి మేడం ఆయన దృష్టిలో, మీ దృష్టిలో? హార్డ్ వర్కర్ అండి. ఒక సమస్య వస్తే నేను ఆ సమస్య దగ్గరే ఆగిపోతాను. ఎందుకు వచ్చింది అని బాధపడతాం. ఎలా బయటికి రావాలి అన్నది తను ఆలోచిస్తాడు. నేను మీకు చెప్పాను, మా పిల్లలతో ఐ సఫర్డ్. అవును, సర్ప్రైజింగ్లీ బోత్ చిల్డ్రన్ ఆర్ లైక్ దట్. ఇద్దరికీ ఆ ప్రాబ్లం వచ్చింది. చాలామంది మమ్మల్ని అడిగారు, యు ఆర్ నాట్ రిలేటెడ్ మ్యారేజ్ కదా అని. కానీ సంహౌ బోత్ చిల్డ్రన్ గాట్ ద సేమ్ ప్రాబ్లం, బాయ్ అండ్ ద గర్ల్. దాని నుంచి తను బయటకు తీసుకొచ్చిన విధానం, నన్ను కంప్లీట్గా పిల్లల వర్క్ మీద పెట్టి హీ స్టార్టెడ్ లైక్ డూయింగ్ హార్డ్ వర్క్ ఫర్ దెమ్. ఇట్స్ నాట్ ఈజీ అండి. ఎ కాక్లియర్ ఇంప్లాంట్ ఈజ్ నాట్ ఏ నార్మల్. అది దట్ సర్జరీ కాస్ట్ 25 lakhs అండ్ ఆఫ్టర్ దట్ ఎవ్రీ మంత్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ దట్. ఇట్స్ లైక్ ఏ వైట్ హెల్మెట్. అవును. ఒక సెకండ్ హ్యాండ్ స్కూటర్తో తన లైఫ్ స్టార్ట్ చేసి, నా పెళ్ళయ్యేటప్పటికి తనకు జాబ్ లేదు. పిఎంఆర్వై అని ఒక ఇది వచ్చేది, నాకు ఇంకా గుర్తు. దాన్ని ఏమంటారండి, ఆ లోన్ గురించి మేము ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాం నా మ్యారేజ్ అయ్యాక. ఆఫీసర్ అసలు నేను శివాజీ గారు అమ్మాయి అంటే నమ్మలేదు. నువ్వు శివాజీ గారు అమ్మాయి ఏంటి, ఎమ్మెల్యే కూతురు ఏంటి, కూతురు అల్లుడు ఏంటి, పిఎంఆర్వై 50,000 లోన్ రావడం ఏంటి అని హీ అగైన్ వెరిఫైడ్ విత్ సమ్వన్. ఆయన ఏమనుకుంటారు, అసలు నేను శివాజీ గారి సొంత కూతురు కానేమో, లేకపోతే ఎవరో అమ్మాయి ఆ పేరు పెట్టుకుని వచ్చిందేమో. వి బోత్ యాజ్ ఏ ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ వి అప్లైడ్ ఫర్ పిఎంఆర్వై. ఒక ప్లాస్టిక్ ఫైల్ బిజినెస్ విత్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 50,000 హీ స్టార్టెడ్ ఇన్ ఏ స్మాల్ రూమ్. ఐ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్. సండే లేదు, సాటర్డే లేదు ప్రాజెక్ట్ తనకి ఆ ఫైల్స్ రావడానికి కానీ అట్లా. నౌ ఈవెన్ మై ఫ్యామిలీ విల్ సే దట్ ఈరోజు ఇదంతా తన హార్డ్ వర్కే. ఎక్కడి నుంచో గుంటూరు నుంచి వచ్చిన అబ్బాయి ఇవాళ వైజాగ్లో ఒక నెట్వర్క్, ఒక రియల్ ఎస్టేట్లో కానీ డాక్టర్స్ దగ్గర కానీ వెంకన్న చౌదరి గారికి చెప్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. హీ విల్ ఫైండ్ అవుట్, అట్లీస్ట్ హీల్ గివ్ ద సొల్యూషన్. సో హీ ఆల్వేస్ డూ హార్డ్ వర్క్. ఏమనిపించింది మేడం మీకు మ్యారేజ్ డే అన్నప్పుడు? ఎప్పుడు మేడం మ్యారేజ్ డే మీది? May 22nd అండి. May 22nd గుర్తుకొస్తుంటుంది మేడం. May 22nd నాడు ఆ రోజు మా నాన్న బర్త్డే కూడా అండి. అవునా? ఓకే. యాదృచ్ఛికంగా కలిసిందా మీ నాన్నగారు బర్త్డే? 2 డేట్స్ పెట్టారండి, May 17th, May 22nd. ఏ రోజు కావాలి అని అడిగారు. సో నేను 22nd చూస్ చేసుకున్నాను. ఇప్పటికీ నేను మా ఆయనతో, నాకు ఫస్ట్ ఎవరైనా ఇష్టం అంటే మా నాన్న అంటే ఇష్టం అనే చెప్తాను. ఆయనతో ఉన్న బాండింగ్ అది. ఆయన ఏమనుకోలేదు ఎప్పుడును? మీరు ఆయన ప్రాక్టికల్ మనిషి చాలా విషయాలు అన్నారు. ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చినప్పుడు ఆయన చూస్తే మీకు ఏమనిపిస్తుంటుంది మేడం? అంటే ఇన్స్పిరేషన్గా, లేదంటే ఇలాంటి వ్యక్తి నేను భర్తగా నేను తీసుకున్న నిర్ణయం చాలా కరెక్టు ఇలాగా? డెఫినెట్గా అండి. అది నేనే కాదు, ఈరోజు అమ్మ వాళ్ళ సైడ్ కానీ నాన్న వాళ్ళ సైడ్ కానీ ఫ్యామిలీ పెద్దది. నాన్న వాళ్ళకి 2 సిస్టర్స్, అమ్మకేమో ఒక 6 సిస్టర్స్, 5 మంది బ్రదర్స్, మా కజిన్స్, ఈవెన్ మా మేనత్తలు. ఫస్ట్ ఏదన్నా ప్రాబ్లం వస్తే దే విల్ కాల్ వీసీ. మా మేనత్త వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారు, ఇమీడియట్గా వాళ్ళు చేస్తారు వీసీ అక్కడ అమ్మా నాన్న అలా ఉంది అని. వాళ్ళు కూడా ముందు వీసీకి మా హస్బెండ్కి చేస్తారు. నా పిన్నిళ్ళు, నా చెల్లెలు కానీ తమ్ముళ్ళు కానీ అందరూ ఏదైనా ఫస్ట్ బావా ఇది ప్రాబ్లం అని అడుగుతారు. సో దే గాట్ దట్ కాన్ఫిడెన్స్ ఆన్ వెంకన్న చౌదరి.
అంటే తనకి తెలియకపోయినా ఆ ఫీల్డ్ అక్కడ ఎవరో ఒకరు తెలుసుకొని మరి హీ విల్ గివ్ ద సొల్యూషన్. కుటుంబంలో నమ్మకం అంటే మీ కుటుంబంలోకి ఆయన వచ్చే సందర్భంలో మీరంటే ఇష్టపడ్డారు కాబట్టి మీ నాన్నగారు మీ తాతగారు అందరూ ఒప్పుకున్నారు, మీ కుటుంబంలో అందరూ ఒప్పుకున్నారు. ఎలాంటి వ్యక్తి కూడా ఆయన గురించి ఎవరికీ తెలియదు. అటువంటి సందర్భం నుంచి కుటుంబంలో అందరి నమ్మకాన్ని పొందడం ఎలా అనిపించింది మేడం మీకు నిజంగా? హ్యాపీగా అనిపించిందండి. అంటే నేను మీకు అన్నాను కదా, అబ్బాయిని ఎలా నేను తెలియకుండా సెలెక్ట్ చేసుకున్నారంటే, సాధారణంగా నా సెలెక్షన్ ఎప్పుడు తప్పు కాదు. చాలా తక్కువగా నేను మనుషులు నమ్ముతాను, ఎక్కువగా ఎవరితో మాట్లాడను కూడా. సో పెళ్ళైన చాలా రోజులు కూడా నాన్నగారు నేను తెచ్చిన ఇంత మంచి అబ్బాయిని తేలేనేమో అంటే, వాళ్ళు ఎవరికైనా పరిచయం చేసినప్పుడు వీసీని మాకు అల్లుడు కాదు కొడుకు అని చెప్తారు. ఆ మాట విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది మేడం? చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మేము కూడా ఇలాంటి సంబంధం తేలేము అని తండ్రి నోటి వెంట ఏ కూతురైన మాట విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే నేను చూసుకున్నది, నేను ఏదైతే ఒక చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం ఉందో ఆ వాతావరణం పెరిగినా నేను ఎక్కడ తప్పుడు అడుగు వేయలేదని ఒక కాన్ఫిడెన్స్ మనకి ఇంకో మంచి అడుగు వేయడానికి తోడ్పడుతుంది. అలా అనిపించినప్పుడు, అలా నాన్నగారు మాట అన్నప్పుడు ఎలా అనిపించింది మేడం అసలు? అంటే చెప్పాను కదండి, అంటే ఐ డోంట్ వాంట్ టు సే, ఇంకా ఎంత హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేయదలుచుకోలేదు కూడా భయం. నా సెలక్షన్ తప్పు కాదని నాకు తెలుసు. ఈరోజు నాట్ ఓన్లీ మై ఫాదర్, మై మదర్, మై ఇన్లాస్, మై ఫ్రెండ్స్ కానీ, నా రిలేటివ్స్ కానీ, కజిన్స్ కానీ, వాళ్ళని తను చూసే విధానం, వాళ్ళు తనతో బిహేవ్ చేసే విధానం కూడా దే గాట్ ఏ కాన్ఫిడెన్స్. వెంకన్న చౌదరి వీసీ బావకి ఏదైనా చెప్తే హీ విల్ గివ్ ద సొల్యూషన్, రైట్ డెసిషన్. ఒకవేళ నీకు హార్ష్గా ఉందేమో మొహమాటానికి ఓకేలే చేసే అని కూడా చెప్పడు. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ. అది నాకైనా, పిల్లలకైనా, బయట వాళ్ళకైనా హీ విల్ గివ్ ద రైట్ ఆన్సర్. ఏమని పిలుస్తారు మేడం మీరు ఆయన్ని? తన పేరు వెంకన్న చౌదరి అండి. పెళ్ళప్పుడు నాన్నగారు కార్డులో వేస్తున్నప్పుడు వెంకన్న చౌదరి అని ఉండాలా అన్నారండి. సో షార్ట్ కట్ పెట్టి వీసీ అని పెట్టాను నేను. అప్పటి నుంచి అలాగే పిలుస్తారు, అందరూ అలానే పిలుస్తారు. మరి ఆయన ఇప్పుడు అనలేదా నాకు షార్ట్ కట్ పెట్టావని గారు? ఏమి ఎప్పుడు అనలేదా మేడం? పూర్తి పేరుతో ఎప్పుడు పిల్లలే? తన షర్ట్స్ అన్నిటి మీద కూడా ఇక్కడ వీసీ అని ప్రింట్ చేస్తారు. సో అందరికి అలవాటు అయిపోయింది ఇంక వీసీ అని, ఎవరు వెంకన్న చౌదరి అని కూడా అడిగాను. వెంకన్న చౌదరి అంటే కూడా అందరూ మర్చిపోయి ఉంటారు పూర్తిగా, వీసీ అని అన్నాం. మీరు కూడా అదే మిమ్మల్ని ఏమని పిలుస్తారు ఆయన మామూలుగా? శిరీష. అంతే. ఇలాగా 2 కుటుంబాల్లో మీరు పెళ్ళికి ఒప్పుకోవడం కానీ, అంటే ఫస్ట్ లవ్ మ్యారేజ్ అన్నారు, ఆ తర్వాత ఎవరైనా మీ ఇంట్లో ఇంకేనా ఇలాంటి సంబంధాలు జరిగాయి మేడం? సో చాలా జరిగాయండి. అంటే మా చెల్లెలు ఇన్ అరేంజ్డ్ మ్యారేజే చేసుకుంది, క్యాస్ట్లోనే. మా పెద్ద మేనత్త గారి అబ్బాయి ఇద్దరిది లవ్ మ్యారేజ్లే. చిన్న మేనత్త గారి ఇంట్లో ఒక లవ్ మ్యారేజ్ అయింది, ఒకటి అరేంజ్డ్ మ్యారేజ్. ఇంకా అమ్మ వాళ్ళ అంటే మా పిన్ని గారి అమ్మాయి వెంకన్న చౌదరి గారి చిన్నాన్నగారి అబ్బాయి, ఇద్దరు డాక్టర్స్. మా పెళ్ళిలోనే వాళ్ళకి పరిచయం, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇంకో పిన్ని గారి అమ్మాయి రెడ్డిస్ని చేసుకుంది. సో ఎక్కడ పెళ్ళి అవుతున్నా మా నాన్నగారు ఇది మొదలెట్టింది ఇంట్లోనే. అంటే కానీ ఏం జరిగినా అంతిమంగా మంచిగా హ్యాపీగా కంటిన్యూ హ్యాపీ అవుతున్నప్పుడు ఎవరైనా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఇంట్లోని అందరూ, అంటే గుజరాతీ అమ్మాయిని చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, మా తమ్ముడు వాళ్ళు, కానీ అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఇంకోటి మేడం, మీరు ఇందాక మీ అమ్మమ్మ గారి గురించి చెప్పారు, అంటే మా అమ్మ వాళ్ళ అమ్మగారు రాయలసీమని, రాజారెడ్డి గారికి వాళ్ళకి బాగా క్లోజ్ అని విన్నాను మేడం. ఏంటి మేడం? తాతయ్య గారు రైల్వే కౌడూరులోని అప్పుడు సమితి సర్పంచ్లో, అప్పుడు ఆయన ప్రెసిడెంట్ అండి. రాజారెడ్డి రైల్వే కోడూరు సున్నపురాయికి ఫేమస్, సున్నపురాయి. రాజారెడ్డి గారు వచ్చి మా ఎదురింట్లో ఉండేవారు. అంటే అప్పుడు మాకు తెలియదు, మేము పుట్టలేదు. సో మా ఇంటి నుంచే క్యారేజ్లు అవి వెళ్ళేవి. అందుకని రాజశేఖర్ రెడ్డి గారు కూడా మినిస్టర్గా, ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా నాన్నగారు కనిపిస్తే మా ఊరు అల్లుడు అని అనేవారు. ఆ ఆప్యాయత ఆయనకి ఉండేది. ఎప్పుడైనా మీరు అంటే ఎదురు చూసారా మేడం? అంటే మీ నాన్నగారితో మాట్లాడిన విధానం కానీ? తాతయ్య గారు చనిపోయాక ఆయన జయంతి ఉత్సవాలు రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే మొదలైందండి. ఆగస్టులో మొదలైంది, ఆయన సెప్టెంబర్లో చనిపోయారు. దాన్ని ముగింపు రోషయ్య గారు సీఎం, ఆయన స్పీకర్గా కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు. అప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళాము. అది రవీంద్ర భారతిలో అయినప్పుడు తాతయ్య గారిది జయంతి ఉత్సవాలు, శత జయంతి ఉత్సవాలు, రాజశేఖర్ రెడ్డి గారు అందరినీ కలిశారు. అంటే మీరు వినుంటారు కదా మేడం, మీ ఇంట్లో మీ నాన్నగారు కానీ, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కానీ, లేకపోతే రాజారెడ్డి గారితో ఉన్న అనుబంధం గురించి కానీ, మీ ఇంట్లో కానీ మీ తాతగారు కానీ ఏమనివారు మేడం? వినుంటారుగా. టిల్ జగన్మోహన్ రెడ్డి వరకు అండి,
పార్టీలు వేరైనా రాజకీయంగా పరస్పర విలువలు ఇచ్చి ప్రశాంతంగా జరిగిందండి. అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వచ్చారు. సరే మీరు అంతమంది విన్నది రాజకీయాలతో అంటే పనుల గురించి నాన్నగారు వాళ్ళు కూడా చెప్పేవారు. వీళ్ళు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఆర్ఎల్స్ వీళ్ళు అపోజిషన్‌లో తెలుగుదేశం ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు పలాసాని అంత అభివృద్ధి చేయగలిగారంటే ఆ రోజు వేరే పార్టీలు ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి గారు ఆయన ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా కాంగ్రెస్‌లో చేసినప్పుడే మా పలాసలో ఉన్న ఇరిగేషన్స్ అన్నీ ఆయన ఇచ్చినవే. సడన్గా పాలిటిక్స్లోకి ఎలా వచ్చారు మేడం మీరు? పాలిటిక్స్‌లోకి రావాలని నాకు ఏ రోజు లేదు. ఈవెన్ మా ఇంట్లో తాతగారికి, నాన్నగారికి, అమ్మగారికి ఎప్పుడూ లేదండి. ఉండుంటే ఈనాటి కాలంలోనే కాలేజీలు చదువుతున్నప్పుడే యువ నేతలని చెప్పి పిల్లల్ని ప్రమోట్ చేసేసి పార్టీ పర్మిషన్ లేకుండానే వాళ్ళ పేరు మీద వాల్ పోస్టర్‌లేసేసి పంపించేస్తున్నారు. అలా ఏ రోజు నాన్నగారు తీసుకోలేదు. నేను పాలిటిక్స్‌లోకి వచ్చేసరికి ఐయామ్ ఏజ్ ఆఫ్ 39. 39లో. ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు అని జాయిన్ అయ్యాను. బాబు 8th స్టాండర్డ్, పాప 3rd. అయితే నాన్నగారు 2009లో ఓడిపోయారు. అది ప్రజారాజ్యం వేవ్‌లో. సో 2014 వచ్చే టైంకి 2012 అలా అనుకుంటానండి. చంద్రబాబు నాయుడు గారు నాన్నగారిని పిలిచి ఏంటి శివాజీ నెక్స్ట్ ఏంటి అని అంటే, ఏముందండి నేను ఓడిపోయి రాజకీయాల నుంచి నిష్క్రమించదలుచుకోలేదు. నేను నెక్స్ట్ టైం పోటీ చేస్తాను. తర్వాత మీరు ఎవరినైనా ఇంకోసారి పోటీ చేసి నేను గెలిచి నా మట్టుగా నేను రాజకీయాల నుంచి బయటకొస్తాను. మీకు ఎవరో ఒకరు దొరుకుతారు తెలుగుదేశం అంటే మీరు ఎవరికన్నా తీసుకెళ్ళిపోవచ్చు. ఈ టైం నేను చేస్తాను అన్నారు. అలా కాదు అంటే నాకు ఇద్దరు అమ్మాయిలే. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. చిన్న అమ్మాయి అమెరికాలో సెటిల్ అయింది. పెద్ద అమ్మాయి ఇక్కడ ఉంది. సో వాళ్ళనెప్పుడు నేను తీసుకురాదలుచుకోలేదు. అందులో ఆడపిల్లలు కదండీ అంటే, ఇప్పుడు ఆడపిల్లలకే రిజర్వేషన్స్ ఎక్కువున్నాయి. అందులో లచ్చన్ గారు లెగిసి నీతో ఆడకపోవడం ఎందుకు శివాజీ? అంటే మరి పెళ్ళైన అమ్మాయిల మీద నేను డెసిషన్ ఎలా తీసుకుంటానంటే, వెంకన్న చౌదరియే కదా ఒకసారి పిలిపించు నేను మాట్లాడతాను అన్నారు. అప్పటికి ఆయన పరిచయం ఉన్నారా? ఆయన ఏమైనా రాజకీయాల్లో ఉన్నారా మేడం? అప్పుడు వెంకన్న చౌదరి గారు మా ఆయన కూడా పెళ్ళికి సార్‌ని పిలిస్తే అనుకోకుండా రాలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత అప్పుడు ఆయనే సీఎం. ఆ తర్వాత అనుకోకుండా మా పెళ్ళైన కొన్ని రోజులకి శ్రీకాకుళం వచ్చినప్పుడు నాన్నగారు మమ్మల్ని తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆయన బాగా బ్లెస్ చేసి విష్ చేశారు. సో ఆయనకి నేను ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నానన్న విషయం తెలుసు. ఆయన మెమరీ పవర్ ఎక్కువ. నేను అప్పుడు వెళ్ళలేదు. నాన్నగారు వెంకన్న చౌదరి వెళ్ళినప్పుడు ఇలాగా శిరీషని తీసుకురావాలనుకుంటున్నాము. నీకేమన్నా ఇబ్బందా అంటే, మావయ్య యాక్సెప్ట్ చేస్తే నేను నా వంతు సహకారం తనకి ఫైనాన్షియల్‌గా బ్యాక్ స్టేజ్ నుంచి అందిస్తానండి అన్నారు. సరే ఇంకా చూద్దాంలే అన్నప్పుడు ఇంకా 2012, 13 టైంలో అండి. 14 ఎలక్షన్స్ టైంకి వచ్చినప్పటికి ఇద్దరి పేర్లు వచ్చాయి. సో అప్పుడే నేను మా నాన్నగారు ఎమ్మెల్యే అయ్యాక ఆయనకి మాకు ఓటు హక్కు వచ్చాక ఓటేయడం తప్పితే ఏ రోజు నేను చెల్లి ఆయన గురించి మేము అసలు మమ్మల్ని అమ్మా నాన్న కూడా ప్రచారానికి తీసుకెళ్ళాలి కాదు. మాకు ఓటు హక్కు వచ్చాక మేము ఇక్కడ చదువుకుంటూ వెళ్ళి ఓటేసేసి మళ్ళీ ఆ రోజే నానమ్మ తాతయ్యతో వెనక్కి వచ్చేసేవాళ్ళం. అంతే. అసలు మమ్మల్ని కంప్లీట్‌గా శివాజీ గారికి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారని తెలుసు. ఎప్పుడన్నా వైజాగ్‌కి వస్తే నాన్నగారితో వచ్చే నాయకులకి మా మొహాలు తెలుసు తప్పితే ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరో కూడా ఎవరికీ తెలీదు. ఆ సందర్భంలో ఎలా అడుగుపెట్టారు మేడం? 2014లోనా? 14లోని తీసుకువెళ్లారండి. నాన్నగారు తిరుగుతున్నారు, నేను తిరుగుతున్నాం. ఫైనల్‌గా టికెట్ కన్ఫర్మ్ చేసినప్పుడు మంత్రి నారాయణ గారే అడిగారు. సీఎం సార్ కలుపుకోమన్నారు చంద్రబాబు నాయుడు గారు. మీ ఇద్దరికీ ఈక్వల్‌గా ఉన్నాయి విన్నింగ్ ఇవి. మరి నువ్వా నాన్న అంటే నాన్నగారు కూడా మా ఇద్దరికి ఎవరికిచ్చినా ఒకటే అండి ఫ్యామిలీ కదా అన్నారు. అయితే నేను మీకు చెప్పాను కదా ఫస్ట్ టైం అప్పుడు వెళ్ళాం. నాకు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఒకటి ఉంటాయని తెలుసు కానీ 3 మండలాలు ఉంటాయి. మండల ఎంపీపీలు ఉంటారు. మళ్ళీ అక్కడ జడ్పీటీసీ ఒకటి ఉంటుంది. ఎంపీపీలు ఎంపీటీసీలో ఎంపీపీగా ఎన్నుకోవాలి. సర్పంచులు అంటే మళ్ళీ ఓట్లు పార్టీ గుర్తు మీద కాదు. మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి. ఇవేమీ తెలియలేదు. ఆ రోజు నాన్నగారికి నాకు ఇస్తారనుకున్నప్పుడు 2 నెలల ముందెళ్తే చూశాను అదంతా. ఫైనల్‌గా అడిగినప్పుడు నాకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉందండి. మీరన్నట్టు గెలిచిపోతానేమో కానీ అసలు రేపు ఉదయం ఏంటేమో కూడా తెలియట్లేదు. సో అందులో మా నాన్నగారు కూడా ఓడిపోయి రాజకీయాల నుంచి వెదకడం మాకు నచ్చలేదు. ఈసారి నాన్నగారికి ఇవ్వండి. నేను మళ్ళీ కంటిన్యూ అయ్యి నాకు ఇది నచ్చి మీకు నా వర్క్ నచ్చితే నేను నెక్స్ట్ టైం వస్తానని చెప్పి జస్ట్ పక్కకు తప్పుకుని నాన్నగారికి చెల్లి కూడా అమెరికా నుంచి వచ్చింది. ఇద్దరం క్యాంపెయినింగ్ చేసాం. ప్రతి ఫస్ట్ టైం అదే మీరు అందరూ కలిసి చేయడం. ప్రతి సమ్మర్కి చెల్లెల దగ్గరికి పిల్లలతో వెళ్ళడం అలవాటు సమ్మర్ హాలిడేస్కి. సో నాన్నగారు ఎలక్షన్స్ అయిపోగానే కూడా వెళ్ళిపోయాము. ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 2015 కూడా వెళ్ళిపోయాను. వెళ్ళిపోతున్నప్పుడు నాన్నగారు అన్నారు, నీ పేరేదో జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా వినిపిస్తుంది, ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని ఉంటే బెటర్ ఏమో అంటే,
మీరే 6 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ప్రతిసారి మీకు మంత్రి పదవి వస్తుందంటారు, అది రాదు. రాదు. అలాంటిది ఏదో క్యాస్ట్ ఈక్వేషన్స్ చెప్పారు, మరి అదే క్యాస్ట్ నేను కూడా, నాకు మాత్రం అది జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎలా వస్తుంది నాన్న, నేను అనవసరంగా అమెరికా ట్రిప్ మిస్ చేసుకోను అని నేను వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిన 10 రోజులకి క్యాన్సిల్ చేసుకొని వెనక్కి రమ్మంటే కన్ఫర్మ్ అవుతుందంటే రావడం జరిగింది. అలాగా మీ ప్రస్థానం స్టార్ట్ అయింది.